గ్రంబ్లింగ్ అనేది గ్రేట్ సిన్. అది ఏ కారణం బట్టి కూడా మనం ఆయన్ని కాదు, ఈ లోకంలో ఏ ఒక్కరిని కూడా మనము సనగడానికి వీల్లేదు. ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం అది అన్నిట్లో కూడా. ఎందుకంటే దట్ ఈస్ ద వే హౌ we show, we manifest our faith in God, our hope in God. Amen. So కేవలం పెదవులతో కాకుండా, ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే హృదయపూర్తి కృతజ్ఞతాపూర్వకంగా let us thank God, let us praise, lift up the name of God. లోకంలో ఏదో మనకి ఒక సమస్య తీరినంత మాత్రం ఇట్స్ ఓకే. యుగ యుగాలు నరకం నుంచి తప్పించాడు దేవుడు మనల్ని. యుగ యుగాలు అగ్నిలో కాలకుండా దేవుడు నన్ను రక్షించాడు. తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, స్వస్థత ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో నాకు ఏ పరిస్థితి ఉన్నా ఇట్స్ ఓకే. వీ కెన్ థ్యాంక్ గాడ్ ఫర్ ది ఇటర్నిటీ. ఇటర్నల్ గా మనం ఆయనకి థ్యాంక్ఫుల్ గా ఉంటాం. రేపు పొద్దున ఒక్కసారి మనకు అర్థమైతే ఆ విషయం, ఆయన శిలువ త్యాగము, ఆయన చూపిన ప్రేమ మన పట్ల, ఆయన చూపిన కనికరం అర్థమైతే అసలు మనము బూడిదల తల పెట్టుకొని కదా, బట్టలు చించుకొని, గోనె పట్ట కట్టుకొని యుగ యుగాలు ఆయన పాద సన్నిధిలో మనం ఆయన ఆరాధిస్తాం, స్తుతులు చెల్లిస్తాం, రిపెంట్ అవుతాం. ఒకసారి మనకు ఆ శిలువ దర్శనం కలిగితే, నా ప్రభు నా కోసం వెళ్ళిన ఆ యొక్క శ్రమ అనుభవం, ఇక నోరు తెరవ, మనం ఏ విషయంలో కంప్లైంట్ ఉండదు మనకి. ఓకే, మేబీ దేవుడు మనకు ఆ విజన్, ఆ యొక్క దర్శనాన్ని, శిలువ దర్శనం ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సరేనా? కొద్దిసేపు పుట్ అసైడ్ ఎవ్రీథింగ్, ప్రతి విధమైన దాన్ని పక్కన పెట్టి మనం ఆయన పాదం సాగిలు పడతాం. నేను బెస్ట్ ప్రాక్టీస్ చేస్తాం. మీకు చెప్పడానికి మేము ఎక్సర్సైజ్ అయితే, ఈ రూమ్ లో తలుపేసుకొని బాw బిఫోర్ గాడ్, ప్రోస్ట్రేట్, సాగిలు పడి మన ముక్కు నేల కంటించి చేతులు సాపి ప్రభుకి సరెండర్ చేసి కృతజ్ఞతాస్తులు లిటరల్ గా మీరు అలా చేసి చూడండి. హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు ప్లీజ్డ్ విత్ యు అండ్ బ్లెస్ యు. చేయాలి, అట్లా మనం చేయాలి. అలా చేయబద్ధులమై ఉన్నాము కదా. కొద్దిసేపు అందరం కూడా ఆయన నామాన్ని హెచ్చించి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండవద్దు. మీ స్థానాల్లో గాడ్ ఈస్ దేర్ విత్ యూ, రైట్ దేర్ విత్ యూ. ఈస్ లిస్నింగ్, ఈస్ వాచింగ్. ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు ఆయనకు తెలుసు. ఇజ్రాయెల్ రాజును కోరుకున్నప్పుడు దట్ గ్రీవ్డ్ హిమ్ సో మచ్. ఆయన హార్ట్ బ్రేక్ అయిపోయింది. వీళ్ళు నిన్ను కాదు శామ్యూయల్ వాళ్ళు రిజెక్ట్ చేసింది. దే రిజెక్టెడ్ మీ బీయింగ్ దేర్ కింగ్. నన్ను వాళ్ళు రాజుగా ఉండడం వారికి ఇష్టం లేదు. గాడ్స్ హార్ట్ బ్రోక్. ఆయన చిల్డ్రన్ ఆయన్ని కోరుకున్నప్పుడు, ఆయన చిల్డ్రన్ ఆయనకి కృతజ్ఞత చెల్లించినప్పుడు, లేకపోతే ఆయన మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆయన హార్ట్ క్రై చేస్తుంది. హిస్ హార్ట్ బ్రేక్స్ అన్నమాట. మనం అడుగుతాం, ప్రభు దగ్గరికి వద్దాం ప్రియులారా. ఓకేనా? స్తోత్రం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకున్నాం అందరం. మహాపరిశుద్ధుడా, నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం నాయన. అయా, నువ్వు ఉన్నవాడు అనువాడు, అతి పరిశుద్ధ, నీతిమంతుడు, యథార్థపరుడు, కృపా కనికరము వాత్సల్యత కలిగిన వాడు నాయన. ఈ రోజు మేము సజీవ లెక్కలో ఉన్నాము అంటే నీ కృప, నీ దయ నాయన. మేము ఎప్పుడో నశించిపోవలసింది నాయన. అయ్యా నా తండ్రి నాయన, ఎప్పుడో మేము నరకానికి వెళ్ళవలసిన వారు నా తండ్రి. అయ్యో నా తండ్రి, మమ్మల్ని బ్రతికించారు. ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు, మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. అయ్యా నా తండ్రి, మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు నాయన, బ్రతికిస్తూ ఉన్నారు తండ్రి. నీ రెక్కల నీడను మమ్మల్ని భద్రపరిచారు. భయంకరమైన చెడ్డ దినాల్లో ఉన్నాం. మా కళ్ళ ముందే నాయన అనేక మంది, లక్షల మంది మరణించడం మేము చూసాం నాయన. అయ్యా, భయంకరమైన దుర్వార్తలు విన్నాం నాయన. అయా తండ్రి నాయన, మనుషులు అయా నా తండ్రి వారి హృదయాలు చెడిపోయినవి. అయా భయంతో వణికిపోతున్నాయి, ఫెయింట్ అయిపోతున్న దినాల్లో. అయ్యా లార్డ్, యూ ప్రిజర్వ్డ్ us ఫాదర్ గాడ్. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని అయ్యా మీరు ఆయన రెక్కల చాటున భద్రపరిచారు నా తండ్రి. లోకమంతా అయ్యా మరి రెస్ట్లెస్ గా ఉంది. లోకమంతా చెడుతనం, చీకటి కమ్ముతూ ఉంది నాయన. మరణ భయంతో ఉన్నారు. అయితే మీరు మమ్మల్ని భద్రపరుస్తూ, కాచి కాపాడుతూ వచ్చారు, మమ్మల్ని పోషిస్తూ వచ్చారు నాయన. అయ్యా మాకు ఆహారం పెట్టారు, నీళ్ళు ఇచ్చారు, గాలిస్తున్నారు, మా ఆరోగ్యం ఇస్తున్నారు నా తండ్రి నాయన. అయా నీకు స్తోత్రాలు. మీరు మాకు ఏమి ఇవ్వలేదు నాయన. నీ సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి సైతం మీరు వెనుతీయలేదు నాయన. ఆయనతో పాటు మీరు మాకు సమస్తం ఎందుకు అనుగ్రహించారు నా ప్రభు. ఈ రోజు చిన్న సంఘంగా మేమందరము నీ పాదసన్నిధిలో మేము సాగిలి పడుతున్నాం. నువ్వు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. అయా కృతజ్ఞత లేని దుష్ట హృదయం మా నుంచి తీసివేయండి ప్రభు. అయా తండ్రి నాయన, నిన్ను శోధించే, నిన్ను దుఃఖపెట్టే, అయా నీ మీద సనిగే హృదయం నాయన. అయా నా తండ్రి, ఇదిగో అది ఎంతో పాపయుక్తమైనది నాయన.
అయా దుర్మార్గమైన హృదయం నాయన క్షమాపణ అడుగుచి వేడుకొంచున్నాను. నా తండ్రి మీరు చేసిన మేలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు. అయ్యా మీరు మాకు ఏమి చేయలేదు నాయన. అయ్యా నీ కుమారుణ్ణి మీరు పంపారు, రక్తం కార్చారు, సిలువకు ఎక్కారు నాయన, అవమానించబడ్డారు, దూషించబడ్డారు, అయా సహించారు, సిలువను సహించారు. అయా నీ ఎదుట ఉన్న ఆనందం కొరకు నా తండ్రి అయా మీరు మమ్మల్ని అంగీకరించుట కొరకు, మమ్మల్ని రక్షించుట కొరకు మీరు సమస్తమును భరించారు. ఈ రోజు నాయన మేము నీ పార్సల్లో ఉన్నాం. అయా తండ్రి కృతజ్ఞతాస్తుతులు నాయన. మా కుటుంబాలకే స్తోత్రాలు, మా బిడ్డలందరికీ స్తోత్రాలు నాయన. మీరు మమ్మల్ని ఇంతవరకు మీరు చేసిన మేలన్నీ ఒక్కొక్కటిగా మేము తలుచుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నువ్వు సర్వ బహుమాధికారివని, సర్వోన్నతుడవని, సర్వశక్తిమంతుడు, జీవాధిపతివని నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాం. అయా నా తండ్రి నాయన నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నేను స్తుతిస్తున్నాం. సింహాసనాసీనుడు స్తుతిస్తున్నాం. జీవాధిపతివి నాయన, అల్ఫా ఒమేగా నాయన, మీరు ఉన్నవాడు అనువాడు నాయన, యథార్థవంతుడు, నీతిపరుడు, పరిశుద్ధుడు. అయా నా తండ్రి స్తోత్రాలు. యెహోవా రాఫా నాయన, ఎల్ షదాయ్ నాయన, అడోనాయ్ నా తండ్రి అయా స్తోత్రాలు. మా సృష్టికర్త నీకు స్తోత్రాలు నాయన. ఎబెనేజరే నీకు స్తోత్రాలు. యెహోవా రోహు నాయన నీకు స్తోత్రాలు. యెహోవా రాఫా నీ పేరు. అయా నా తండ్రి నేను ఏమని నిన్ను స్తుతించి ఆరాధించదు. మా పక్షం యుద్ధములు చేయువాడు నాయన. యెహోవా షాబోతుగా నాయన మీరున్నారు నాయన, పరిశుద్ధుడు. అయా స్తోత్రాలు. ఇదిగో నీ పాదం నుంచి మేము ఉన్న పాటున మేము వస్తున్నాం నాయన. మమ్మల్ని తాకమని వేడుకొంచున్నాను. మేము నీ వైపు చూస్తున్నాం. సిలువలో వేలాడుతున్నా నా కొరకు వేలాడుతున్న యేసుని నేను చూస్తున్నాను. అయా నా తండ్రి సిలువ సిరులు నేను మాకు దయచేయండి. సిలువలో నాయన క్షమాపణ ఉంది, పరిశుద్ధత, నీతి ఉన్నది, నీ తీర్పు కనపడుతుంది, నీ యొక్క అయా మార్గములు నాయన మాకు కనపడుతున్నాయి. సిలువ వేయబడిన యేసు నాయన మాకు నాయన అయా మాకు ఒక దృశ్యాన్ని మా కళ్ళ ముందు తీసుకురండి. అయా మేము ఆ యొక్క దృశ్యాన్ని చూడాలి. అయా నీది తాకిన చూచిన అనుభవం మాకు దయచేయండి. ఫర్గివ్ us లార్డ్, ఫర్గివ్ us లార్డ్. నా తండ్రి నాయన రానున్న సమయం అంతా నేను నీకు అప్పగిస్తున్నాం. ఇదిగో చిన్న మంద భయపడకము, రాజ్యము మీకు అనుగ్రహించబడి ఉన్నదని మీరు మాట్లాడుతున్నారు. అయా దాని గురించి మేము సంతోషిస్తూ ఆరాధిస్తున్నాం నాయన. అయా నేను దో వీఆర్ ఫ్యూ, దో వీఆర్ ఫాదర్ లార్డ్, స్మాల్ ఇన్ నెంబర్ లార్డ్, టైనీ బీయింగ్స్ ఆఫ్ ఫాదర్, బట్ ద వన్ హూమ్ వి సర్వ్ ఇస్ గ్రేట్ గాడ్. అయా నా తండ్రి నీకు స్తోత్రాలు. మేము సేవించు మా దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. మా మధ్య నివసించడానికి మీరు వచ్చారు నాయన. మరి మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని సరిచేస్తున్నారు, బాగు చేస్తున్నారు, బలపరుస్తున్నారు, అయా కంఫర్ట్ చేస్తున్నారు. మీరు మాట్లాడితే చాలు, మేము బ్రతుకుతాము నాయన. ఈరోజు చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వేడుకొంచున్నాను నా తండ్రి. స్తోత్రాలు నాయన. అయా నిన్ను పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించే వారి కొరకు, నీ శిష్యుల కొరకు మీరు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. అయా నీ కళ్ళు అటు ఇటు వెతుకుతూ ఉన్నాయి ప్రభువా. మేము అట్టి వారంలో ఉండకు మాకు సహాయం దయచేయండి. అయా నువ్వు విసర్జించినట్లుగా, నువ్వు తీసివేసినట్లుగా అయా తను మేము ఉండకూడదు నా ప్రభువా. అయా నువ్వు కోరుకున్న పాత్రలుగా నాయన, ఘనమైన పాత్రలుగా మేము ఉండాలి ప్రభువా. మాకు సహాయం దయచేయండి. Forgive us, Lord. Accept all of us, Master, today. Lord, you receive, Lord, all the glory, honor and praise, Master. యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్లో 2 కేటగిరీస్ చూస్తాం మనం కదా. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏమో జాన్ 1లో ఓకే, జాన్ 1 లాస్ట్ వర్స్ లో కొద్దిమందిని ఆయన తను అప్పగించుకోలేదు అని చూస్తాం. చూసారా మీరు? ఆయన అందరి ఆంతర్యమును ఎరిగిన వాడు. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనిషిని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యక్కర్లేదు. ఇంకో చోట ఆయన కనులు కొద్ది మంది కోసం వెతుకుతూ ఉన్నాయంట. నేను ఎవరిని బలపరుస్తానా, ఎవరి హృదయం ఆయన మీద ఆనుకున్నో కదా. మనము క్రానికల్స్ లో 16:9 2వ దినవృత్తాంతంలో చూస్తాం. ఆయన కనులు లైక్ మూవ్ టు అండ్ ఫ్రో, సర్చింగ్ ఫర్ ద పీపుల్ హూస్ హార్ట్ ఈస్ కంప్లీట్లీ హిస్. ఎవరి హృదయం టోటల్ గా ఆయన సరెండర్ చేస్తుందో అలాంటి వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆయనే వెతుక్కొని వెంటబడే ఒక గుంపు కనబడుతుంది. కొద్దిమంది ఏమో ఆయన దగ్గరికి వస్తే ఆయన తాను వారు వశం చేసుకోలేదు. సో మనం ఏ గ్రూప్ లో ఉండొచ్చు, మనం ఉండాలి. మనం అందరం కూడా ఆయన కోరుకునే గుంపులో ఉండాలి. ఆయన కోరుకున్న బలమైన ఘనమైన పాత్రగా మనము మరి ఉండాలి అని మనం చూస్తాం. 66వ అధ్యాయం కూడా చూస్తాం.
ఎవడు నా మాట విని వణుకునో నేను వాడిని దృష్టి ఉంచుతున్నాను అంటాడు. The one who humbles himself, who trembles at his word. ఆయన నామమన్నా, ఆయన వాక్యమన్నా, ఆయన సన్నిధన్నా గడగడలాడితే ఎవరైతే వస్తారో, క్యాజువల్ గా, కేర్లెస్ గా మనము ఇంత ట్రీట్ చేయలేం. బికాస్ హీఈస్ గాడ్, హీఈస్ హోలీ, హీఈస్ ఆల్మైటీ. సో దేవుడికి అర్థమైపోద్ది అనమాట. సో ఎవరికి తను అప్పగించుకోవాలో, ఎవరిని బలపరచాలో, ఎవరిని ఆయన 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 మందిర నిర్మాణానికి ఎవరిని వాడుకోవాలని తెలుసు. బట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమో మరి ఆయన బాధపడి ఆయన తను అప్పగించుకోలేదు. సో గాడ్స్ వర్డ్ ఈస్ నెవర్ టు కండెమ్ us, I tell you, not to judge, but always God's word is to encourage us, to help us, to be that one little small group anamata, whom he loves, where his eyes fall. Okay, ఆయన అంటాడు ఇదిగో ఈ యొక్క భూమి మీద ఆయన కనుదృష్టి సంవత్సర ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దృష్టి అక్కడే ఉంటుందండి, యెరూషలేము మీద. అక్కడెక్కడ లేదని రాయబడింది. ఎందుకని? నాట్ బికాస్ వీఆర్ గ్రేట్, బట్ బికాస్ వీఆర్ ఫ్యూవర్ ఇన్ నెంబర్. చూడండి, ఒక్క మాట చూసిన మనము ఇది సెషన్ వెళ్దాం. ద్వితీయోపదేశ కాండంలో, డిట్రానమీలో 7th chapter, six and seven. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. Can you imagine that? ఇందులో మన పాత్ర ఏమైనా ఉందా? దట్ ఈస్ ద గ్రేస్. ఆయన నిన్ను అందరికంటే ఎక్కువగా ఇచ్చాడంట, హెచ్చించాడు ఆయన. ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ఎందుకు? కారణం అంటే కిందకు వస్తున్నాడు. మీరు జనముల కంటే విస్తార జనమని, మీరు అందరికంటే ఎక్కువ మంది ఉన్నారని, గొప్పవారని కాదు. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహంలో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. దేవునికి స్తోత్రం. ఆమేన్. Because you are not because you are more in number than any of the people, but because you are fewest of all the people. అదే ఆయన గ్రేస్ ఆశ్చర్యం కలిగించే విషయం. సో praise God, my church. Let us be this precious possession of the Lord. ఆయనకి విశిష్టమైన శ్రేష్టమైన జనంగా, చిన్నమంద. why are you afraid? నేను రాజ్యాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఎందుకు? దీని గురించి చాలా వాడి గురించి మీరు వరి అవుతారని అర్థం. యాక్చువల్లీ చిన్న మంద భయపడకము, నేను నీకు నా రాజ్యం ఇస్తాను. తండ్రికి అది ఇష్టం. అంటే ఆయన రాజ్యము అంటే ఏమంటాం, ద మోస్ట్ ప్రెషియస్ ఆర్ పవర్ఫుల్ థింగ్ అన్నమాట. గ్లోరియస్ థింగ్ నేను నీకు ఇస్తాను అన్నట్టు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సరేనా? మరి ఈరోజు ఇంపార్టెంట్ నాకు అనిపించింది స్ట్రాంగ్ గా. లాస్ట్ 3-4 సెషన్స్ అంటే 2 చోట్ల మనము పాస్ట్ కాన్ఫరెన్స్, మీరు ఎంతమంది విన్నారు నాకు తెలియదు, కానీ వినడం మంచిది. వినకపోతే ఐ ఎంకరేజ్ యు టు లిసన్, గో త్రూ దట్. వినడం వలన విశ్వాసం వస్తుంది, గాడ్స్ వేస్ తెలుస్తాయి. చాలా ఇంపార్టెంట్ దేవుని జ్ఞానం నేర్చుకోవడం కదా. తర్వాత మనము లాస్ట్ టైం నేను చెప్పుకున్నా, మన చర్చ్ కాలింగ్ డిఫరెంట్ అనేసి. మన చర్చ్ కాలింగ్ ఏంటంటే 12 గోత్రాల్లో లేవి గోత్రం లాంటిది మన చర్చ్. ఆ పిలుపు కూడా అదే. వీఆర్ కాల్డ్, ఓకే, ఫర్ ఎ పర్పస్. అది దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనం వాడబడాలని దేవుడి చిత్తం అది. సో అందులో భాగంగా మేము పోయిన సండే నేను అనాయింటింగ్ అంటే ఏంటి, ఆర్డినేషన్ అంటే ఏంటి, తర్వాత సాంక్టిఫికేషన్ అనే విషయాలని నేను మాక్సిమం డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఆన్ చేసుకోలేని వాళ్ళు దయచేసి ఆన్ చేసుకోండి.
కదా, నేను ఏడ్లో మాట్లాడినట్టుగా ఉంది నాకు కొద్దిమంది. ఇఫ్ యూ హావ్ ఎనీ ఛాన్స్ ప్లీజ్ ఓపెన్ యువర్ వీడియోస్. సో గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ సీరియస్ పీపుల్, అందులో అనుమానం లేదు. God can never be fooled, by our external works or righteousness, because God sees beyond అన్నమాట. ఆయన కళ్ళు బ్లేజింగ్ ఫైర్ అండ్ రాయబడింది, అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడు. ఆయన he sees the very intent, the motive behind. మన హార్ట్స్ లో ఉన్నది ఆయన ఐస్ పెనిట్రేట్ అయిపోతాయి అనమాట. ఎవ్వరు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అని రాయబడతా ఉంది. సో ఆయన ఏర్పాటు చేసుకోవడం, ఆయన దృష్టిలో ఉండడం, ఆయన చేత ఎన్లిస్ట్ చేయబడడం అనేది దండులో చేర్చుకున్న వాడిని, అలా దండులో ఉండడమే మోస్ట్ ప్రివిలేజ్ థింగ్ అది. ఓకేనా? సో ఈ విషయాల్లో గడిచిన 2-3 మెసేజెస్ లో మనం నేర్చుకున్న విషయాల్లో ఏమైనా క్లారిటీ కోసం, ఎందుకంటే జస్ట్ అర్థం కాకుండా ముందుకెళ్ళటము దానివల్ల ప్రయోజనం లేదు. ఓకే, నాట్ లైక్ ఎనీ అదర్ చర్చ్, ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ వితౌట్ క్లారిటీ. స్పష్టంగా మనం అందరం ముందుకెళ్ళాలి, నేర్చుకోవాలి దేవుని మార్గాలన్న ఉద్దేశంతో నాకు ఆలోచన వచ్చింది. సరేనా? సో దీని మీద మరి మీరు వింటే మీకు ఏమన్నా అనుమానాలు కానీ డౌట్స్ కానీ క్లారిటీ కోసం మీరు ఎవరైనా రెడీగా ఉంటే క్వశ్చన్స్ తో మనం వాటి గురించి మనము ఒకసారి కొద్దిసేపు ఒక్కొక్కటి అడ్రస్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ ఉంది నాకు, ట్రినిటీని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనేది. అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నో బడీ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, అది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రూత్, గ్రేటెస్ట్ మిస్టరీ. నో వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్, బెటర్ నాట్ టు ఎక్స్ప్లెయిన్. మనం సువార్తలు అది ఎవరిని అడిగినాక చెప్పాల్సిన అవసరం లేదు. ఏమేన్ నాకు కూడా తెలియదు యాక్చువల్లీ, మీరు ఎక్స్ప్లెయిన్ అడిగినా నేను చెప్పలేను దాన్ని. ఐ కెన్ సే ఐ డోంట్ నో, బట్ వన్ థింగ్ ఈస్ షూర్ ఏంటంటే యోహన్లో పత్రికలో ఏం రాయబడిందంటే, తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాడే అబద్ధికుడు అనేసి రాయబడింది. ఓకే, మనము కోర్ డాక్టరీన్ మనం నమ్మేది ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. సో ఇందులో క్రైస్ట్ యొక్క డైటీ, ఆయన దైవ కుమారుడిగా, తర్వాత మనుష్య కుమారుడిగా, రెండు కూడా మనము అంగీకరిస్తాము. సో 3 totally different personalities, but Bible says they are one. Okay, అది వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్, అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కాబట్టి అది మనము అంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏమైనా క్రీస్తు గురించి మనం ఎంతైనా మనం మాట్లాడవచ్చు. మీరు మ్యూట్ లో మీరు ఆన్ చేసుకోవచ్చు అనుకుంటా, మీకు యు ఆర్ గివెన్ దట్ పర్మిషన్. ఎవరైనా ఓపెన్ చేసి మీరు ఏమైనా అడగాలని అడగవచ్చు. ఎందుకంటే ప్రియులకు చాలా ఇంపార్టెంట్. లాస్ట్ సండే నేను షేర్ చేస్తున్నది, యూ మస్ట్ హ్యావ్ ద క్లారిటీ. అంటే సీరియస్నెస్ ఎవరికైనా ఉంటే, సీరియస్ గా మీరు థింక్ చేస్తుంటే దాని గురించి మీరు ఆలోచించండి. దేవుడు మన లైఫ్ ని ఆయన వేస్ట్, ఆయన మనకి ఇచ్చిన లైఫ్ మనం వేస్ట్ చేసుకోకూడదు, నిరర్ధకం కాకూడదు ఆయన ఇచ్చిన కృపను. పౌలు మిగతా వాళ్ళకంటే గ్రేట్ ఏం కాదు యాక్చువల్గా. పౌలు సీక్రెట్ ఏంటంటే, పౌలు ఏమంటాడంటే, నేను వీళ్ళందరికంటే గొప్పగా పరిచయం చేశాను అంటాడు. పీటర్, జేమ్స్, జాన్ వీళ్ళందరికంటే కూడా. ఎందుకని అంటాడంటే ఆ మాట, నేను వీళ్ళందరికంటే ఎక్కువ గ్రేస్ నేను వాడుకున్నాను అంటాడు కొరింథీ పత్రికలో. ఆయన కృపను నిరర్ధకం చేసుకోలేదు కనుకనే అంతగా అతను ముందుకెళ్ళగలిగాడు. ఇట్స్ నాట్ అబౌట్ పాల్స్ గ్రేట్నెస్, బట్ హీ యూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అన్నమాట. అట్లాగా మనం కూడా మన లైఫ్ లో దేవుని యొక్క కృపను వినియోగపరచుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే లైఫ్ వేస్ట్ అయిపోద్ది, చూస్తుండగానే రోజు అయిపోద్ది. ఈ రోజు అంతా నాకు ఎంత వేదనగా ఉందో చెప్పాలంటే, ఒక పని మీద బయటికి వెళ్ళాను, వెళ్ళాలి తప్పదు, నాకు ఆప్షన్ లేదు. గంటలు గడిచిపోతుంది, ఇంటికి వచ్చేసరికి 6 o'clock అయిపోయింది. హోల్ హార్ట్ లైక్ పిండేసినట్టు అయిపోయింది. ప్రభు క్షమించిన ఆయన,
ఒక రోజు అయిపోయింది, నా లైఫ్ లో ఒక రోజు షార్ట్ అయిపోయింది, ఏం చేయకుండా అనిపిస్తుంది, దుఃఖం కలుగుతాం. ఒక రోజు గంట గడిచే కొద్దీ మనలో ఆ వేదన పెరగాలి. కొంచెం కాలం ఎటర్నిటీలోకి వెళ్తాం. వన్స్ యూ ఎంటర్ ఇంటూ ద ఎటర్నిటీ మనం ఏం చేయలేం ప్రభు కోసం. ఓకే, హౌ టు చెక్ ఆర్ క్రాస్ వెరిఫై సెల్ఫ్ రైచియస్ in us in order to repent and with conscious cautiousness on this. Yes, self righteousness very important క్వశ్చన్. అది అర్థం చేసుకోవాలి. సమస్య ఏంటంటే ఏమైతుందంటే లోకం నుంచి రక్షించబడడం ఒక ఎత్తు. రక్షించబడిన తర్వాత క్రైస్తవులుగా ఇప్పుడు ఆత్మీయంగా ముందుకు వెళ్ళటం సెకండ్ పెద్ద టాస్క్ అవుతుంది. ఇందులో మనకి మెయిన్ సమస్య వచ్చిందంటే సెల్ఫ్ రైచియస్నెస్ అనేది. సెల్ఫ్ రైచియస్నెస్ అంటే ఏంటంటే మన క్రియల మీద, అంటే విశ్వాసం లేకుండా, ప్రేమ లేకుండా చేసే ఎనీ రైచియస్ వర్క్ అన్నమాట. ఉదాహరణకు చెప్తే మార్త విస్తారమైన పని చేస్తుంది ప్రభు కొరకు. ఓకే, అది చూడటానికి ప్రభు కోసం చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ దేవుడు అందులో లేడు, మెచ్చడు. ఏదైనా కానీ మ్యాన్ ప్లీజర్ గా ఉండటం కోసం, లేకపోతే మనుషులు సంతోషపెట్టడం కోసం అని, లేకపోతే నన్ను నేను సంతోషపెట్టుకోవడం కోసం కానీ, నా సొంత ఎబిలిటీతో, ఓకే, ప్రేమ అనే కాన్సెప్ట్, దేవుణ్ణి ప్రేమించి కాకుండా చేసేది ఏదైనా కానీ ఇట్ లుక్స్ ఎక్స్టర్నల్ గా రైచియస్ కనబడుతుంది, బట్ బైబిల్ దాన్ని డెడ్ వర్క్ అని పిలుస్తుంది. ఓకే, దాని వలన ఎటువంటి ప్రయోజనం కాదు కదా, అది మన నష్టాన్ని వాటిలో చేస్తుంది, అది మనని ప్రైడ్ లోకి తీసుకెళ్తుంది. సెల్ఫ్ రైచియస్నెస్ గుర్తు ఏంటంటే ఇట్ లీడ్స్ టు ద ప్రైడ్ అన్నమాట. ఫారసీస్, పరిసయ్యులు, సద్దుకాయల యొక్క సమస్య అది. వాళ్ళు అన్ని చేస్తున్నారు, వాళ్ళు ఆల్ ద వర్క్స్ ఆర్ దే, బట్ దే డోంట్ బిలీవ్ ఇన్ జీసస్. ఓకే, అందరికంటే వాళ్ళు రైచియస్ గా కన దృష్టిలో కనపడచ్చు, కానీ దట్ ఈస్ నాట్ అక్సెప్టబుల్ అన్నమాట. ప్రభు ఒక మాట అంటాడు, మీరు పరిసయ్యుల నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల, అధికం కానీ మీరు నాకు పరలోక రాజ్యానికి మీరు ఫిట్ కాదు అంటాడు. ఏంటి అక్కడ? ఈజ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీనా? అధికము అంటే ఇట్ ఇస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీ. Pharisees లో their heart is far from God, but their lips do lot of things అన్నమాట. చాలాసార్లు మన ప్రార్థన, మన ఉపవాసము, లేకపోతే మన గివింగ్ కానీ, మన ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్స్, ఇవన్నీ కూడా యాక్షన్స్ మాత్రమే. సారీ, కానీ దట్ కెన్ బి ఎక్స్టర్నల్. ఓకే, ఎక్స్టర్నల్ గా ఉండొచ్చు. అది గుర్తేందంటే అది ఎక్స్టర్నల్ గా సెల్ఫ్ రైచియస్ కాదా అని ఎలా గుర్తొస్తుందంటే, ఒకసారి ఈ మాట చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ వచనం. రెండవ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. Do nothing from selfishness or empty conceit, but with a humility of mind regard one another as more important than yourself. ఇక్కడ చూస్తే రెండు కారణాలు ఉన్నాయి. సెల్ఫ్ రైచియస్నెస్ లో సెల్ఫిష్నెస్ ఉంటుంది అన్నమాట బేసికల్గా. అది ప్రభు కోసం మనం చేయం, మన కోసమే మనం చేస్తాం. ఓకే, అది పరిశుద్ధాత్మ దేవుడే దానికి అది మనకు తెలియపరచాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈ సమస్య ఉంటుంది. ఎవ్రీవన్ 100% క్రిస్టియానిటీలో, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఎనీ పాస్టర్, we all have this personal ambition. ఓకే, సెల్ఫ్ రైచియస్నెస్, నేను, ఓకే, లేకపోతే ప్రైడ్, ఎక్స్టర్నల్ ఐ సర్వీస్ చేయడం కోసం, ఇవన్నీ ప్రతిరోజు మనము రిపెంట్ అవ్వాల్సిన గ్రేటెస్ట్ సిన్స్. ఓకే, అవి కనపడవు బయటికి. అది అన్లెస్ అంటిల్ వి ఎగ్జామిన్
రూత్లెస్ గా, కఠినంగా మనము ఆనెస్ట్ గా పరిశుద్ధాత్మ సహాయంతో ఎగ్జామిన్ చేసుకుంటే తప్ప, ట్రూత్ ని మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, ప్రేమిస్తే తప్ప ఇవి అర్థంగా ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది. నేను చెప్పలేను మీలో ఉంది వీళ్ళలో ఉంది అనేసి. ఓకే, ఇది దేవుడే స్వయంగా చెప్పాలి. అది ఎందుకంటే హెబ్రూ పత్రికలో రాస్తారు, రిపెంటెన్స్ ఫ్రమ్ ద డెడ్ వర్క్స్. దానికి రెండు ఎలాగ అవుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా, బ్లడ్ ఆఫ్ జీసస్ ద్వారా దాని నుంచి మనం బయటపడతాము అని రాయబడింది. నేను దీని గురించి డీటెయిల్ గా ఒక మెసేజ్ మాట్లాడాను. ప్రకటన గ్రంథంలో మన కరుణాపీఠంలో ఉంది. ప్రకటన గ్రంథం ధ్యానాల్లో ఎఫెసీ సంఘానికి సంఘదూతకు రాస్తూ అక్కడ టైటిల్ ఇలానే ఉంటుంది, రిపెంటెన్స్ ఫ్రమ్ ద డెడ్ వర్క్స్ అని టైటిల్ మీద, దీని మీద డీటెయిల్ గా నేను మాట్లాడాను. ఓకే, యూ కెన్ లిసన్ టు దట్ ఎనీ వన్ ఆఫ్ యూ. మొన్న యాక్చువల్గా చిన్న టెస్ట్ మనం చెప్పాలి. ఒక బ్రదర్ ఫోన్ చేశారు నాకు, మన పాల్ సార్కి చూపించాను. ఆయన సేమ్ ఇదే టాపిక్ మీద ఆయన ఆల్ ప్రేయర్ చేసుకుంటా వెతుక్కుంటూ ఉన్నాడంట, రిపెంటెన్స్ ఫ్రమ్ ద డెడ్ వర్క్స్ గురించి. ఏంటి దాని గురించి ఎవరైనా అడగాలి, చెప్తే బాగుండు అనేసి. ఆయన పేరు వెస్లీ అన్నమాట, ఖమ్మం డిస్ట్రిక్ట్ దగ్గర ఎక్కడ. అయితే ర్యాండమ్ గా ఆయన ఎప్పుడైతే ప్రేయర్ చేసుకుంటున్నాడో, ర్యాండమ్ గా యూట్యూబ్ లో మన కరుణాపీఠంలో ఆ పర్టికులర్ మెసేజ్ ఆయన ముందుకు వచ్చిందండి. ఆయన దాన్ని విని మొత్తము నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి, అన్న థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్, నేను దీని గురించి నేను ప్రేయర్ చేస్తూ వెతుకుతున్నాను, దేవుడు ఇలాగా డైరెక్ట్ చేశాడు అని మన సబ్స్క్రైబ్ అయ్యాడు ఆయన. ప్రైజ్ లార్డ్ ఫర్ దట్. సో దేవుడు అట్లా మనకు హెల్ప్ చేస్తాడు దీని నుంచి. ఏమేన్ ఓకేనా, మనము ఇంకా ముందుకు వెళ్దాం త్వరగా. జస్ట్ ఐల్ గివ్ యూ ఎన్ అవుట్లైన్. నెగిటివ్ థాట్స్ ని ఓవర్కమ్ చేయడం ఎట్లా అనేది బ్రదర్ అడిగారు. ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అంటాను, వాక్యం ఏం చెప్తుందో అది మనం నమ్మాలి. సాతాను మాట వినటము, దేవుని మాట వినటం అనే రెండు చాయిసెస్ ఉంటాయి మనకి ఎప్పుడు. సాతాను వచ్చి మనల్ని కండెమ్ చేస్తూ ఉంటాడు, నువ్వు పాపి, నువ్వు అది చేసావు, ఇది చేసావు, నెగిటివ్ థింకింగ్ అనమాట. అయితే దేవుని వాక్యం ఏమో డిఫరెంట్ గా చెప్తుంది. ఉదాహరణ, సింపుల్ ఉదాహరణ, నేను పాపం చేసే రోజు పొద్దున్నే ఒక పాపం చేశాను, తెలుసు నాకు పాపం అని. ఓకే, ఇక ఏమైతుంది, పాపం చేయగానే ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది, కండెమ్నేషన్ వస్తుంది, దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. సాతాను వచ్చి కండెమ్ చేస్తూ ఉంటాడు, నువ్వు చేసావు, అయిపోయింది నీ కథ, దేవుడు నేను వదిలేశాడు. సో ఆల్ ద నెగిటివ్ థింకింగ్ అనేది దేవుని ఎదురు నుంచి రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని ఎదురు నుంచి వచ్చేది ఎప్పుడు కూడా లైఫ్ అన్నమాట, ఎప్పుడు బ్లెస్సింగ్, ఎప్పుడు పాజిటివ్. ఓకే, గాడ్ దగ్గర నుంచి వచ్చేది లైట్ వస్తుంది, నెగిటివ్ డార్క్నెస్ రాదు. ఏదైనా ఒక నెగిటివ్ వచ్చిందంటే అది ఫ్రమ్ ద డెవిల్ అని గుర్తుపెట్టుకోవాలి. సో నౌ చాయిస్ ఇది. ఓకే, ఐ నీడ్ టు బిలీవ్ వాట్ బైబుల్ సేస్. అర్థమవుతుందా? బైబుల్ ఏమని చెప్తుంది నా గురించి? సరే, నేను పాపం చేశాను, ఏం చేయాలి ఇప్పుడు? నేను ఒక్కొక్క స్టెప్ స్క్రిప్చర్ ప్రకారం వెళ్ళాలి. ఏం చేయమంది? రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. ఆబ్వియస్ గా దేవుని బిడ్డలం కాబట్టి పాపం చేసినప్పుడు మన హృదయంలో దుఃఖము, వేదన ఉంటుంది, ఆత్మానుసారమైన దుఃఖము. ఓకే, రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. సో ఈ దుఃఖంలో నుంచి ప్రభు దగ్గర ఎప్పుడైతే ఈ మారు మనస్సు కలిగి, ప్రభు నన్ను క్షమించండి, నా పాపంలో ఒప్పుకున్నానో, ప్రభు దగ్గర ఒప్పుకున్నానో, ఏం జరిగింది? 1 యోహాను 1:7 అప్పుడు మనం ఒప్పుకున్న ప్రతి పాపమును యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కడిగి పరిశుద్ధపరుస్తుంది అని బైబిల్ సెలవిస్తుంది. నేను పాపంలో ఒప్పుకున్నాను. ఓకే, ఒప్పుకున్న వెంటనే నేను క్షమించబడ్డాను, యేసు రక్తం కడిగేసాను. ఇప్పుడు నేను ఎవరిని క్లియర్ అయిపోయింది నాకు. ఇప్పుడు నేను ఐ మస్ట్ బిలీవ్. ఫెయిత్ అనేది యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. నెగిటివ్ థాట్స్ ని ఓవర్కమ్ చేసే మెథడ్ ఏంటంటే బై రెన్యూవింగ్ అవర్ మైండ్ విత్ ది స్క్రిప్చర్. ఈజీ, ఐ టెల్ యూ, చాలా మంది క్రైస్తవ్యాన్ని లైట్ తీసుకుంటారు, టేక్ ఫర్ గ్రాంటెడ్ గా, వర్క్ చేయరు. దేవుడు చేశాడు, చేసిన మేలుని, ఆయన సులువ కార్యాన్ని, దీనంతా యూ మస్ట్ అప్లై యువర్ థాట్, అప్లై యువర్ మైండ్, రెన్యూ యువర్ మైండ్. హృదయంలో క్రీస్తు వాక్యం సమృద్ధిగా పెట్టుకోవడం, బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవడం, దేవుని దగ్గర మొరపెట్టడం. దెర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ యూ హ్యావ్ టు పుట్. మన పక్షమున దేవుడు అదే చూస్తాడు. ఓకే, మనం పోరాడాలి. అదొక పోరాటం, అదొక థింకింగ్ ని
దేవుని యొక్క వాక్యం చేత రెన్యూ చేయబడాలి. ఎక్కడ ఏ విషయంలో చాలా క్లియర్ గా నువ్వు అర్థం చేసుకోవాలి. నా మైండ్ లో ఇప్పుడు ఏ థాట్ వచ్చింది, చిన్న ఉదాహరణ చెప్తాను నేను. వెరీ లాంగ్ టైమ్ అగో ఐ వెంట్ త్రూ సమ్ స్టేజ్ అనమాట. ఒక హెల్త్ ఇష్యూతో నేను బాధపడతా ఉన్నాను. ఓకే, కన్సిడరబుల్ టైం, కొన్ని మంత్స్ నేను బాధపడ్డా. ఆ టైంలో సాతాను అటాక్ చేయండి అంటే ఇక అయిపోయింది, యు ఆర్ గాన్, ఫినిష్డ్, నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎన్నెన్నో నెగిటివ్ థాట్స్ అనమాట. భయము, సడన్ గా భయం కోల్పోయారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి దేవుడు నాకు ఏం చెప్పాడో తెలుసా? లిటరల్ గా ఐ టెల్ యూ వాట్ ఐ డిడ్. ఐ టుక్ మై పెన్, బైబుల్ తీసుకొని, డైరీ తీసుకొని, కొత్త నోట్స్ పెట్టుకొని, దేవుని యొక్క ప్రేమ గురించి, ఆయన నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, ఆయన నాకు దీర్ఘాయుష్ని ఇస్తాను వాగ్దానం చేశాడు, నా దినముల లెక్క ఆయనకి తెలుసు, ఆయన గాయంలో నాకు స్వస్థత. ఎన్ని వాక్యాలు నేను రాసుకొని మోర్ దెన్ 100 words నేను వెతుక్కున్నా నా సిచ్యువేషన్ కి సరిపడిన వాక్యాలు. దాన్ని బయటపడడానికి నేను ఏ సిచ్యువేషన్ వెళ్తున్నానో దానికి సరిపడి దాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ యొక్క నెగిటివ్ థింకింగ్ ని, ఆ ఫియర్స్ ని, ఆ యొక్క డిసప్పాయింట్మెంట్స్, డిస్కరేజ్మెంట్స్ ని ఓవర్కమ్ చేయడానికి లిటరల్ గా నేను పెన్ను పేపర్ తీసుకొని బైబిల్లో రాసుకొని, ఒక బుక్ అంతా రాసుకొని అది చదువుతూ కూర్చున్నాను. రోజు చదివి నేర్చుకొని నేను అప్లై చేసి, మాట్లాడి, కన్ఫెస్ చేసి ఐ ఓవర్కేమ్ దట్. ఐ టెల్ యూ, ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఎ డే, ఇన్ ఎ మూమెంట్. ప్రభావం తీసే అంటే జరగదు అట్లా. చేయగలడు కానీ దేవుడు చేయడు అట్లా. హీ వాంట్స్ టు, హీ మేక్స్ యూ స్ట్రాంగ్ అన్నమాట. నేను మనల్ని పసిపిల్లలా ఉంచడం దేవునికి ఇష్టం లేదు. ఒక పోరాట యోధుడిగా నేను మార్చాలని ఇష్టం ఆయన. యూ మస్ట్ బికమ్ స్ట్రాంగ్. ఎప్పుడు ఫైట్ చేస్తాం మరి? యూ హావ్ టు ఓవర్కమ్. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్, నాకు లిటరల్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు. ఒక సొడోమైట్ మీకు తెలుసు అంటే ఏమంటాము, ఒక సిన్నర్. సొడోమి అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ జరిగిన ఒక పురుషుడు అనమాట. ఓకే, హూ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ సిన్. ఆ వ్యక్తి ప్రభు నమ్ముకోవడం జరిగింది. ఓకే, హీ వాజ్ ఎ గే అంట. అండ్ హీ వాజ్ ఇన్ టు దట్ డీప్ సిన్ అండ్ సడన్లీ హీ కేమ్ టు నో క్రైస్ట్. క్రీస్తులోనికి వచ్చాడు. లిటరల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఇక దేవుని దగ్గరికి వచ్చాడు, చక్క బాప్టిజమ్స్ అంతా బాగానే ఉన్నాడు. కానీ ఆయన దట్ వాజ్ సేటన్ కదా, దట్ ఈస్ ఈవిల్ స్పిరిట్. అది అతను మళ్ళా భయంకరంగా శోధించడం, బాధపడడం చేస్తాం. పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు, అయ్యా నేను ఏం చేయాలి చెప్పండి, నేను రక్షించబడ్డాను కానీ నాకు ఇది, నేను మైండ్ లో నాకు ఇది చాలా ఇబ్బందిగా ఉందంటే, ఆయన ఏం చెప్పాడు తెలుసా? నువ్వు బైబిల్ చదువుతూనే ఉండు, నువ్వేం చేయదు, నేర్చుకో. ఎన్ని వాక్యాలు నేర్చుకోగలిగితే అన్ని వాక్యాలు నేర్చేసుకున్నాడు. ఇతడు ఏం చేశాడంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని, బుక్ పెట్టుకొని, బైబిల్ వచనాలన్నీ రాసుకొని, తన నచ్చిన వచనాలన్నీ రాసుకొని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. బయాడ్ చేయడం మొదలుపెట్టాడు. తన హార్ట్, మైండ్, సోల్ మొత్తం దేవుని వాక్యం చేత నింపుకోవడం మొదలుపెట్టాడు. యాజ్ హీ కెప్ట్ డూయింగ్ దాట్, దేవుని వాక్యంలో జీవము, శక్తి, బలము, ఓకే, పరిశుద్ధత, వాక్యంలో పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, జీవం ఉంది, సత్యం ఉంది. ఈ వాక్యం అంతా విని కొలసి 3:15 ఏం చెప్తుంది? క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా ఉండనివ్వడం లేదు, ఏలనివ్వుడి. లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ రూల్ యువర్ హార్ట్. అంటే దానికి అధికారం ఇవ్వడం అనమాట, వాక్యానికి ధ్యానించడం. సో చేస్తూ పోతే హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం ఆఫ్టర్ సమ్ డేస్. ప్రాబ్లం ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ టుక్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా, నువ్వు ఒక ఫైనాన్షియల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తావు. ఒక వ్యక్తి ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి వెళ్తున్నాడు. ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎలా ఓవర్కమ్ చేస్తావు? దానికి సంబంధించిన స్క్రిప్చర్స్ ఉన్నాయి బైబిల్లో. రైట్ ఇట్ డౌన్. ఓకే, కన్ఫెస్ దెమ్, స్పీక్ దోస్ వర్సెస్, గెట్ కంఫర్ట్ పొందుకోండి, విశ్వాసం వస్తుంది. ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ గురించి ఉన్నాయి. మనకి సోర్స్ ఇస్ ద వర్డ్ అండ్ స్పిరిట్. రెండు సోర్సెస్ మనకి, ఆత్మ, వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం. ఇవి రెండు మనల్ని అన్నిటి నుంచి మనల్ని బయటపడేస్తాయి అనమాట. ఓకే, అలా చేసి చూడండి, యూ విల్ ఈజీలీ ఓవర్కమ్ ఇట్. ఈజీలీ అని చెప్పలేను, ఇట్ మే టేక్ సమ్ టైమ్, బట్ యూ కెన్ ఈజీలీ ఓవర్కమ్. ఓకే, డజంట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు రెవల్యూషన్. నౌ దట్ marriage covenant ordained by God. How does God see them?
ఎస్. పరలోక రాజ్యంలోనికి ఎంటర్ కాకుండా ఉండే కొన్ని పాపాలు ఉన్నాయి బైబిల్లో. ఓకే కదా. యేసుప్రభు వారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చూస్తే 2 పాపాలు మనిషిని పరలోకానికి తీసుకెళ్ళవు, నరకంలోకి పడేస్తాయి అని చెప్పాడు. ఒకటి అన్ఫర్గివ్నెస్, ఓకే, బిటర్నెస్ టువర్డ్స్ ఎనీవన్. అండ్ రెండవది ఇమ్మొరాలిటీ, సెక్షువల్ సిన్ అన్నమాట. ఓకే, ఇవి 2 మనిషిని నరకానికి తీసుకెళ్తాయి అని రాయబడ్డది. మనకి కొరింథీ పత్రికలో, రెవల్యూషన్ లో కూడా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు వెళ్తాయి? వాటిలో మనం నిలిచి స్టంబుల్ అవటం వేరు, ఓకే, అందులో నిలిచి కంటిన్యూ అవటం వేరు. మరణకరమైన పాపంలోనికి మారిపోతాయి అవన్నీ కూడా. ఒకడు 7 సార్లు పడిపోయినను నీతిమంతుడు తిరిగి లెగుస్తాడు. అదేంటి? పడిపోవటం అన్న గురించి, స్టంబుల్ అవటం. ఓకే, పడిపోవడం కాకుండా రూట్ మారిపోద్ది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకుందాం. విజయవాడ వెళ్ళే రూట్ లోనే ఉన్నాను నేను, కానీ ఆ డైరెక్షన్ కరెక్టే. NH7 ఏదో ఆ నేషనల్ హైవేలోనే వెళ్తున్నాను. కాదు, నా బండి పంచర్ అయింది, మళ్ళీ రిపేర్ చేసుకుంటాను, పెట్రోల్ అయిపోయింది, మళ్ళీ తోసుకోను, పెట్రోల్ వేసుకోను, మళ్ళీ ఏదో నా తిప్పలు నేను పడుతూ, నేను చివరికి ఏమైతుంది, అప్ అండ్ డౌన్ అయినప్పటికీ కూడా నా డైరెక్షన్ చేంజ్ అవ్వాలి, రూట్ మారాల. ఓకే, సో నేను ఫైనల్ గా నేను ఏమైందంటే విజయవాడకి వెళ్ళిపోతాను. అలా కాకుండా ఒక రూటే మారింది అనుకోండి, ఎర్రర్ ఇన్ ద హార్ట్. రూట్ కొంచెం డివైడ్ అయితే వే నుంచి అది నన్ను పరలోకానికి చేర్చదు. సో స్టంబ్లింగ్ వేరు, కంటిన్యూయింగ్ ఇన్ సిన్ వేరు. అందుకే 1 యోహానులో ఒక మాట నేను చదువుతాను చూడండి. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం. Everyone who practices sin also practices lawlessness, and sin is lawlessness. పాపం చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. చాలా చూసారా, ప్రాక్టీసింగ్ ద సిన్. ఏంటి ప్రాక్టీసింగ్ ద సిన్ అంటే? ఒక వ్యక్తి, ఈవెన్ హెబ్రీ పత్రిక 6లో కూడా మనం చూస్తాం, హెబ్రీ పత్రిక 6లో కూడా డెలిబరేట్ గా ఆ సిన్ లో కంటిన్యూ అయ్యే పరిస్థితి. 10వ అధ్యాయం 26వ వచనం. For if we go on sinning, continual sinning, okay, willfully, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయును విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. And which is most dangerous thing? పాత నిబంధన ఎక్కువ డేంజరా, నూతన నిబంధన ఎక్కువ డేంజర్? మీరు మాట్లాడపట్లేదు, ఎవరైనా మాట్లాడచ్చు. అది ఆనియన్ మహేష్. మ్యూట్ తీసా మహేష్ ప్లీజ్. న్యూ టెస్ట్మెంట్. ఎస్, ఓల్డ్ కవెనెంట్ చాలా, న్యూ కవెనెంట్ దేవుడు చాలా కనికరం కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, సిలువ, రక్తము, ఇవన్నీ అంటారు, ప్రేమ కనికరము అనేసి. కెన్ ఐ టెల్ యూ సంథింగ్?
దిస్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్ దాన్ ఓల్డ్ కవెనెంట్. ఓల్డ్ కవెనెంట్ స్టాండర్డ్ కంటే న్యూ కవెనెంట్ లో మనము సత్యమునకు ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ, అనుభవపూర్వకంగా దేవుని తెలుసుకునే, దేవుని ఎరిగే కొద్దీ దాన్ని కాపాడుకోవడం, అందులో జాగ్రత్తగా మెలగడం చాలా చాలా ఇంపార్టెంట్. 3 విషయాలు మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎవడైనా బుద్ధిపూర్వకంగా విల్ఫుల్ గా పాపంలో కంటిన్యూ అయితే ఎంత ప్రమాదం అంటున్నాడంటే 3 విషయాలు. యేసుక్రీస్తు వారిని కాలుతో తొక్కినట్లే అంట ఒకటి. రెండవది, యేసుక్రీస్తు రక్తమును అపవిత్రమైనదిగా ఎంచినట్లు, ట్యాప్ వాటర్ లాగా. దే హ్యావ్ నో వాల్యూ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అండ్ థర్డ్ వన్, దే ఆర్ ఇన్సల్టింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృపను ఇన్సల్ట్ చేస్తున్నట్లే లెక్క. ఓకే, సో ఎప్పుడు ఇది, ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ సడన్ స్టంబ్లింగ్. ఒక రక్షణ పొందిన వ్యక్తి పడిపోవడం బైబిల్ చెప్పదు. హీ మే ఫాల్ 100 times, పడడం చెప్పాడు. పడిపోయిన తర్వాత హౌ క్విక్లీ యూ కమ్ బ్యాక్. ఇప్పుడు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు నేను ప్రభువు నమ్ముకోను. ఎన్నిసార్లు పడిపోయి ఉంటాను? నా చూపులో, మాటలో, ప్రవర్తనలో, తలంపుల్లో, ఆలోచనలో, నా నడకలో, క్రియల్లో thousands and thousands of times నేను పడిపోయాను. నరకం పడేయాలి పాటికి, మళ్ళీ నన్ను కొట్టేసి దేవుడు తీసి పక్కన పడేయాలి. చేయలేదు దేవుడు అట్లా. ఎందుకని చేయలేదు? పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకి ఎన్నో ప్రమాదాలు జరిగాయి కదా. ఎన్నోసార్లు సిక్నెస్లు వచ్చాయి, జలుబు వేసింది, దగ్గు వచ్చింది, లేకపోతే కడుపు నొప్పి వచ్చింది, జ్వరాలు వచ్చాయి, మలేరియా, టైఫాయిడ్, వాట్ నాట్, ఎన్నెన్నో వచ్చాయి. రాకుండా ఉన్నారు చెప్పండి ఒకళ్ళని. వాళ్ళకి సన్మానం ఇద్దాం, దండేసి దండం పెడదాం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. అలా సాధ్యం కాదు. ఈ ప్రాసెస్ లో వి ఆల్ ఫెయిల్, గాడ్ అండర్స్టాండ్స్ దాట్. బట్ ఏమైంది మరి ఈ రోజు నేను ఇలా ఉండగలిగాను? ఎందుకు మరలా నన్ను దేవుడు సేవకు పిలుచుకొని పాస్టర్ గా నిలబెట్టి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాడంటే కారణం ఏంటి? ఏం జరిగింది? ఎన్నిసార్లు నేను పడిపోయిన తర్వాత కూడా వెంటనే గుర్తుపెట్టి ప్రభు నన్ను క్షమించిన, రిపెంట్ అయ్యా, ప్లీజ్ లార్డ్ ఫర్గివ్ మీ లార్డ్ అని మనం ఏం చేస్తున్నామంటే వెంటనే సరి చేసుకుంటున్నాం, వెంటనే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. స్టడీస్ లో కూడా ఫెయిల్ అయిపోయాం చాలాసార్లు. అసైన్మెంట్స్ రాలేదు, హోంవర్క్ చేయలేదు, యూనిట్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. 7th క్లాస్ మా టైంలో 7th పబ్లిక్ కామన్ ఎగ్జామ్ ఉండేది. 7th అంటే చాలా మంది ఫెయిల్ అయ్యేవాళ్ళు, 10th ఫెయిల్ అయ్యేవాళ్ళు కొద్దిమంది, ఇంటర్మీడియట్ అన్ని ఫెయిల్ కాకుండా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎక్కడ? ఉండి వచ్చాము ఒకళ్ళిద్దరు. అది ఏదో వాళ్ళు ఫెయిల్ అవుతూనే వచ్చాం. కానీ ఈరోజు మనం చదువు, ప్రైజ్ గాడ్, కమ్ టు లెవెల్ కదా, డిగ్రీనో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నారు, ఒక లెవెల్ వరకు చదువుకోగలిగాం మనం. క్రిస్టియానిటీ కూడా అంతే, గ్రాడ్యువల్ గా మనము ఆ యొక్క దిశగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇమ్మీడియట్ గా మనం రిపెంట్ అయ్యి ప్రభు క్షమాపణ అడిగి, ప్రభు కొట్టివేయడు, అంత ఈజీ కొట్టివేయడు. మనల్ని ఆయన చక్కగా ముందు నడిపిస్తాడు. అయితే విల్ఫుల్ గా ఎక్కువ కాలము తప్పిపోయిన స్థితిలో ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మన హృదయం కఠినం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఓకే, అది మళ్ళా మనం తర్వాత డీటెయిల్ చూద్దాం. అన్న అభిషేకం దేవుడు ఇచ్చారని ఎలా తెలుసుకోవాలి? దేవుడు మనకు ఈ పని అప్పగించలేదు అని ఎలా తెలుసుకోవచ్చు? ఇది అభిషేకంతో సంబంధం ఉంటుందా? అభిషేకం అనేది, అనాయింటింగ్ అనేది ఏంటంటే పరిశుద్ధాత్మిక శక్తిని పొందుకోవడం. ఓకే, డేవిడ్ వాజ్ అనాయింటెడ్ బై గాడ్. 12 ఏళ్ల వయసులో దేవుడు దావీదుని అభిషేకించాడు. కొమ్మును తీసుకొని ఆయిల్ వేసి అభిషేకించాడు. చూడండి, ఆ క్షణం నుంచి దావీదు జీవితంలో ఏమైపోయింది? టర్నింగ్ పాయింట్ అది ఖచ్చితంగా. ఎట్లాగా చెప్పగలం? హీ స్టార్ట్ ఎక్సెల్లింగ్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, ఆ క్షణం నుంచి ఒక అద్భుతం జరిగింది. అనాయింటింగ్ జరిగిన వెంటనే దాని ఉద్దేశం ఏంటంటే హీఈస్ అ సపరేటెడ్ ఫర్ గాడ్. అందరికీ ఇవ్వడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. అంటే దావీదుతో పాటు ఎంతమంది యవనస్తున్నారు తన సొంత అన్నదమ్ములకి ఇచ్చాడు ఆయన? ఇవ్వాల. ఓకే, దావీదు ప్రత్యేకపరుచుకున్నాడు, అభిషేకించి. ఆ క్షణం, ఆ దినం నుంచి ఆ యొక్క అభిషేకం తనకు ఎలా పనిచేసిందంటే, ఈవెన్ తను కైట్ బాల్ అంటే కదా, ఏమంటాం అది, వడిసే వాడతాడు, అది కూడా అతను ఎక్సెల్ అయిపోయాడు. అందులో కూడా 1 stone తో గొలియాతుని ఫినిష్ చేయగలిగాడు. ఎందుకంటే ఆ తల నుంచి అభిషేకము జారి
అరేకాల వరకు వెళ్ళింది, మొత్తం అభిషేకించబడ్డాడు. అభిషేకించబడినప్పుడు తన దగ్గర ఎప్పుడు ఏముంటది, ఒక సితారనో ఏదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉండేది, చిన్న స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉన్నట్టు. సో హీ స్టార్టెడ్ ఈవెన్ ఇన్ హిస్ వర్షిప్, తన గిటార్ ప్లే కూడా అభిషేకించబడింది, అనాయింట్ చేయబడింది. తర్వాత అది ఏమంటాం, తను ఇట్లా జారి తన గొంతు కూడా వెళ్ళింది బహుశా, తన వాయిస్ చేంజ్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దట్స్ వాట్ ఐ స్పెక్యులేట్, ఐ అండర్స్టాండ్. తన వాయిస్ మారిపోయింది, స్కిల్ మారిపోయింది. అంటే దేవుని బిడ్డలుగా మన అందరి మీద ఈ యొక్క అభిషేకం ఉంటుందని నేను నమ్ముతాను. యేసుక్రీస్తు శరీరంలోనికి మనము బాప్టైజ్ అయ్యాం. ఒకసారి కొరింథీ పత్రిక రండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 10 ఒకసారి Yeah, 12th chapter. 13th verse. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. చాలా ఏమైంది, యేసుప్రభువుని విశ్వసించిన వెంటనే వీఆర్ బ్యాప్టైజ్డ్ ఇంటూ జీసస్ క్రైస్ట్ అనేసి, యేసుక్రీస్తు శరీరంలోనికి మనం బాప్తిజం పొందాము. యేసుప్రభు శరీరం ఎటువంటి శరీరము? హీ వాజ్ ద అనాయింటెడ్ వన్. 1 యోహానులో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఈ అభిషేకము మన మీద నిలిచిచున్న 1 యోహాను 2వ అధ్యాయం 27వ వచనం. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన వలన పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక, ఇది మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గమనించారా, సౌలుకి అభిషేకం జరిగింది, అనాయింటింగ్ జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది, తన మనసు మారిపోయింది. హీ బికేమ్ వండర్ఫుల్ వారియర్ అయిపోయాడు, ఒక పిరికివాడు. ఇప్పుడు రోషము కలిగి ఫిలిస్తీన్లతో యుద్ధానికి సిద్ధపడ్డాడు, గొప్ప యుద్ధాలు గెలిచాడు 2 years వరకు. కానీ 2 years తర్వాత ఏమైపోయింది? ఏం రాయబడింది? పరిశుద్ధాత్మ దేవుడు తన నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. హీ లాస్ట్ దట్ అనాయింటింగ్. ఓకే, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆ పరిశుద్ధాత్మ, ఆ యొక్క అభిషేకం మీలో నిలిచి ఉన్నది కనుక, యేసుప్రభువు వారి మీదకి పౌరము రూపంలో వచ్చి అభిషేకం అనాయింటింగ్ అయిన తర్వాత ఏం రాయబడింది? అక్కడ ఒక మాట, నిలిచెను అని రాయబడింది. భద్రపరుచుకునే ఒక ప్రోగ్రామ్ ఉంది. మీరు 1 యోహాను 5వ అధ్యాయం రండి ఒకసారి. 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. తన్ను భద్రము చేసుకొనును కనుక, ఎవరిది బాధ్యత ఇక్కడ ఉంది? there is a role, there is a responsibility on me also. ఆయన ఇచ్చిన అభిషేకము నీ మీద నువ్వు నిలుపుకోవాలి. ఆ పౌరం నీ మీద వచ్చి వాలిందంటే అది వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇష్టానుసారంగా దాన్ని హ్యాండిల్ చేయకూడదు. పౌరం, ఐ టెల్ యూ, ద మోస్ట్ జెంటల్, ద మోస్ట్ సెన్సిటివ్ ఏదైనా ఒక లివింగ్ థింగ్ ఉందంటే పౌరం అని, పక్షి అన్నిట్లో. అది సింపుల్ గా ఎట్లంటే ఎగిరిపోద్ది. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అని బైబిల్ సెలవిస్తాను. ఆయన చాలా ఈజీగా దుఃఖపడతాడు. బై ద వే, ఏ కాంటెక్స్ట్ లో రాయబడి తెలుసా? ఆయన ఎప్పుడు దుఃఖపడతాడు? ఎవరైనా చెప్పగలరు? హోలీ స్పిరిట్ గాడ్ ఎప్పుడు దుఃఖపడతాడు? ఏ కాంటెక్స్ట్ అది? దట్స్ రైట్, వెరీ రైట్. మన నోటిని ఎట్లా మాట్లాడుతున్నామో, నీ నోటి నుంచి ఒక్క అన్హోల్సమ్ వర్డ్ వచ్చిన హోలీ స్పిరిట్ గాడ్ దుఃఖపడిపోతాడు, ఓర్చుకుంటాడు. ఆయన ఎంతో దుఃఖపడతాం, ఓర్చుకుంటాడు. యూ కెప్ట్ స్పీకింగ్. ఆయన దుఃఖపెట్టి బాధపడి ఆయన ఓర్చుకొని ఉంటాడు. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన తర్వాత రెండవది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఆయన ఆర్పివేస్తాం.
మనలో అందుకని ఆత్మను ఆర్పకుడే అని ఉంటుంది. ఫైర్ పోద్ది అనమాట మనలో నుంచి. ఆయన దుఃఖ పెట్టిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఒక మంచి ఫైరీ బ్రదర్, ఫైరీ పాస్టర్ కూడా ఇఫ్ హీఈస్ కేర్లెస్, లూస్ టాక్, లూస్ లివింగ్, అట్లాంటి పరిస్థితి ఏమైంది తెలుసా, ఆయన చల్లారిపోతాడు అన్నమాట. పరిశుద్ధాత్మ ఆరిపోతాడు ఒక వ్యక్తి జీవితంలో. థర్డ్ లెవెల్లో ఆయన అతని నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. కాపాడుకోవాలి, యాక్చువల్లీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అనాయింటెడ్ సిస్టర్ ఎలా ఉంటుందో చెప్తాను చూడు. ఒక సిస్టర్ కానీ ఒక బ్రదర్ కానీ, ఎందుకని ఎఫెస్ పత్రిక రండి ఒకసారి. ఎఫెస్ పత్రికలో ఏం రాయబడింది? 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో బీ ఫిల్డ్ విత్ స్పిరిట్ ఆల్వేస్ అని 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎవరికి మాట్లాడుతున్నాడు ఇది? పాస్టర్స్ కోసం. అది చర్చ్ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మపూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మద్యంతో మత్తులై ఉండొద్దు. మద్యం అంటే మీరు అనొచ్చు, నేను సారాయి తాగట్లేదు, వైన్ నేను తాగను, విస్కీ తాగను అని మీరు అనుకోవచ్చు. అది కాదు ఇక్కడ మాట్లాడుతుంది. మద్యం అంటే అర్థమైందంటే మత్తులు, నీకు మత్తు కలిగించేది ఏదైనా కావచ్చు. ఎర్నింగ్, ఒక డబ్బు సంపాదన కూడా ఒక వ్యక్తికి మత్తు కలిగించవచ్చు. ఈ లోకము అనే మద్యము ఒక వ్యక్తికి మత్తు కలిగించవచ్చు. ఓకే, లేకపోతే ఏదైనా కానీ లోకంలో అదర్ దాన్ హోలీ స్పిరిట్. ఏం చేతన నువ్వు మత్తులినట్లయితే, పరిశుద్ధాత్మకంగా వేరే దాని చేతనే నింపబడినట్లయితే, కొద్దిమంది చూసారా అడిక్షన్స్ ఉంటాయి, వర్కాలిక్స్ ఉంటారు. వర్క్ 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 వర్క్. దేని చేత వాళ్ళకి మద్యం ఏంటి? దేని చేత వాళ్ళు వర్క్ అనమాట వాళ్ళకి. కొద్దిమంది సిస్టర్స్ ఇల్లు అంతా సర్దరు, ఇల్లు అదే పని, పొద్దున్న లేచింది పండుకునే వరకు ఈగ వాళ్ళని ఎవరు, ఒక చిన్న పేపర్ పండినెవరు, వాళ్ళు ధ్యాస అంతా ఇల్లు కడుక్కుంటారు, తుడుచుకుంటారు, బట్టలు తుక్కుని మడతేసుకోవటం, ఇల్లు అదే పని. ఇంకా దే ఆర్ ఆక్యుపైడ్, దే ఆర్ ఫిల్డ్ విత్ ఇది ఒకటి అనమాట. చదువు, యాక్చువల్లీ ఏది కూడా మనల్ని టేక్ ఓవర్ చేయకూడదు. దేని చేత టేక్ ఓవర్ చేయబడాలంటే హోలీ స్పిరిట్ చేత, పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడితే హీ స్పీక్స్ రైట్ వర్డ్ అనమాట. ఒక వ్యక్తి తాగేది లేదు నాకు ఎలా తెలుసు చెప్పండి? ఒక తాగి ఉన్నాడనే సంగతి ఎలా గుర్తుపట్టచ్చు మనం? వాడు నోరు తెరిస్తే అర్థమవుతుంది మనం ఇమ్మీడియట్. తాగి నోరు తెరిస్తే ఎమ్మడి అర్థమైంది కదా, మాటల్లో తాగాడు లేదన్నది మారిపోద్ది, మాట మారిపోద్ది. ఇంకా ఎలా గుర్తుపట్టచ్చు? నడక, తాగిన నడుస్తాడు, చక్కగా నడుస్తాడు కదా, స్ట్రైట్ గా. నడకలో తెలిసిపోద్ది, మాటలు తెలుస్తుంది, నడకలో తెలుస్తుంది ఈజీగా. ఇంకా మంచి సువాసన వస్తుంది అతని నుంచి, ఫ్రేగ్రెన్స్, స్మెల్. ఏంటి స్మెల్ ఇక్కడ? బ్యాడ్ బ్రెత్ కదా. క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు సువాసన వెదజల్లుతాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి యొక్క సాక్ష్యము 2 Korinther 2 అంటాడు, ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు, టు గాడ్ అండ్ టు ద పీపుల్. మంచి స్మెల్ వస్తుంది. వారు ఆత్మపూర్ణమైన వారు, పరిశుద్ధాత్మతో నింపబడి వారు చక్కగా మాట్లాడతారు, ఉప్పు వేసినట్లుగా ఉండదు వారి మాటలు. పరిశుద్ధాత్మను వారు ఘనపరుస్తారు, స్తుతిస్తారు. దాని కింద చూస్తే 5వ అధ్యాయంలో వైఫ్స్ గురించి మాట్లాడుతున్నాడు, హస్బెండ్స్ గురించి మాట్లాడుతున్నాడు, పిల్లల గురించి మాట్లాడుతున్నాడు, ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడాల్సిన వ్యక్తులు ఎవరంట? నువ్వు ఒక హస్బెండ్ అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. నువ్వు ఎలాంటి హస్బెండ్ ఉంటావంటే క్రీస్తుని పోలి ఉంటావు. నీ భార్యను ప్రేమిస్తావు, నీ భార్యని క్షమిస్తావు, నీ భార్యకి వాక్యం బోధించి చక్కగా కడుగుతావు, శుద్ధి చేస్తావు. ఓకే, వాక్యమైన ఉదక స్థానంతో తను యు టీచర్. అబ్రహాం సారాన్ని చేసినట్టుగా. ఎవరు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన భర్త ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన భార్య ఎలా ఉంటుందంటే తన భర్తని సన్మానిస్తుంది, ప్రేమిస్తుంది, సహిస్తుంది కదా, అతన్ని ఓర్చుకుంటుంది, తనని గౌరవంగా చూసుకుంటుంది. ఇది గుర్తున్నాడు. ఎవరెవరు నింపబడాలి? ఇక్కడ అందరూ నింపబడాలి, వితౌట్ ఎనీ కండిషన్. భార్యలాగా మీ భర్తని లోబడి, నో కండిషన్స్ అప్లై. మీ భర్త మంచివాడైతేనే, నేను బాగా చూసుకుంటేనే లోబడని లేదు, కండిషన్స్ లేవు. నీ భర్త నిన్ను ప్రేమిస్తేనే ప్రేమించిన కండిషన్స్ లేవు. భర్తలాగా మీరు భార్యని ప్రేమించారు. ఎందుకని? బికాస్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. చిల్డ్రన్,
ఒబే ఇన్ ద లార్డ్. నీ తల్లిదండ్రులకు లోబడండి. చిన్నపిల్లలు కూడా పరిశుద్ధాత్మ నింపబడాలి. ఎంప్లాయర్, మీరు ఒక ఎంప్లాయీ అయితే, ఒక ఉద్యోగస్తులుగా ఉంటే నువ్వు ఆత్మచేత అనాయింటింగ్ అనమాట. అది ఆత్మచేత నింపబడినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఒక మంచి క్రిస్టియన్ ఎంప్లాయీ, నీకు మంచి సాక్ష్యం వస్తుంది. టైంకి వస్తావు, టైంకి వర్క్ చేసుకుంటావు. ఎంప్లాయర్ మీద గొడవ, రెబెల్ అవ్వం, మనం డిసోబీడియంట్ గా ఉంటాం, వర్క్ జాగ్రత్తగా చేసుకుంటాం, హంబుల్ గా ఉంటాం. దిస్ ఇస్ ద టెస్టిమనీ యూ లీవ్ దేర్ అన్నమాట. ఎంప్లాయర్ ఎలా ఉంటాడు? బాసిజం చేయడు. తను కూడా తనకు ఒక బాస్ ఉన్నాడని గుర్తుపట్టి, నేను చెప్పట్లేదు, ఇవన్నీ బైబిల్లో ఉన్నవే చెప్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం చూడండి, కొలస్సీ పత్రికలు రెండిట్లో ఇవన్నీ రాయబడ్డాయి. ఆత్మచేత నింపబడిన వ్యక్తులు ఎలా ఉంటారు. సో ఇది అభిషేకం. చాలా మంది ఏం చేస్తారంటే అభిషేకించబడతారు, బట్ అభిషేకం కోల్పోతారు. వాళ్ళు కోల్పోగానే వాళ్ళకి డిఫరెన్స్ ఏముండదు. ఓకే, అభిషేకము క్రైస్తవులుగా, క్రిస్టియన్ ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ, దాన్ని ఇంకొక మాట చెప్పండి, బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ అనొచ్చు. చాలా మంది దీన్ని రాంగ్ అర్థం చేసుకుని, నేను బాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ అనగానే స్పీకింగ్ ఇన్ టంగ్స్ కిందకి వెళ్ళిపోతారు. నేను భాషలో మాట్లాడితేనే అనేసి, అసలు ఎక్కడ దానికి సంబంధమే లేదు. స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ వన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దట్స్ ఇట్. దేర్ ఆర్ 9 గిఫ్ట్స్ కొరింథీ పత్రికలో ఉన్నాయి. అనదర్ 9-10 గిఫ్ట్స్ రోమ పత్రిక 12లో చూస్తాం. సో నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్, హెల్ప్స్ అన్ని కూడా పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడిన వరాలు. అందులో ఒక్క వరము భాషల చేత, భాషలో వరం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ అదర్ థింగ్స్. సో ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. ఎఫెసీ పత్రికలో రాయబడిన 5వ అధ్యాయము 21 నుంచి 6వ అధ్యాయము 9వ వచనం వరకు రాయబడిన భాగం కంటిన్యూ చదవండి. అది ఆత్మచేత నింపబడిన అనుభవం. ఇది ఎంతగా అంటే దేర్ ఇస్ నో లిమిట్, పరిమితులు లేవు. ఇందులో నువ్వు ఎదుగుతూ ఉండాలి. యేసుక్రీస్తు వారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా అందరిలో చిన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? చిన్న ఏజ్ లో ఉంది ఫినెహాస్ ఉన్నాడు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫినెహాస్ 14 years లో ఉన్నాడు. 14 years లో జీసస్ క్రైస్ట్ ఎలా జీవించాడో, జీసస్ క్రైస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 14 ఎలా జీవించాడో, ఫినెహాస్ గోల్ ఏంటంటే టు లివ్ లైక్ జీసస్ అట్ 14. అది పరిశుద్ధాత్మ నింపబడిన తన లెవెల్ అనమాట. ఫినెహాస్ ఈజ్ కాల్డ్ టు లివ్ టు సచ్ ఎక్స్టెంట్ అనమాట. అంతకు మించి దేవుడు కోరాడు. ఇప్పుడు జాషువా ఉన్నాడు. జాషువా ఈజ్ 19 years. జాషువా గోల్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ 19 years అప్పుడు ఎలా జీవించాడో అది తన గోల్. పరిశుద్ధాత్మ చేత ఎంతవరకు నింపబడాలంటే తన గోల్ ఏంటంటే యేసు ప్రభువు 19 years అప్పుడు ఎలా జీవించాడో అలా జీవించడం తన గోల్. 30 years, జీసస్ 30 అప్పుడు, 30 మీలో ఎవరైనా ఉన్నట్లయితే జీసస్ 30 అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన పరిచయం. దిస్ ఈస్ ద అవర్ గోల్స్ అనమాట. లిమిట్ లేదు. యేసు ప్రభువు చేయమని ఉంది. ఆయన కొలతలేని ఆత్మచేత ఆయన అభిషేకించబడాలని. మనకు కూడా అంతే, ఎంతైనా మనం అందరూ నింపబడచ్చు. పిలుపు ఏంటంటే, పిలుపు గలతీ 1:15 పౌలు అంటాడు, తల్లి గర్భమున పండగ మొదలుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరచు సువార్త ప్రకటించడానికి. సో తర్వాత ఇంకా ఎఫెసీ 1 జగత్తు మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఇర్మియా అంటాడు. సో మనం అందరం కూడా రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద ఒక పిలుపు ఉంది. ఎలా చెప్పగలను అందరి మీద పిలుపు ఉంది అని? బైబిల్లో రాయబడింది. తిమోతి పత్రిక 2 తిమోతి 1వ అధ్యాయము అందరం పిలువబడ్డాం. 2 తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఏమంట? దేంతో పిలిచారంట? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పరిశుద్ధమైన పిలుపుతో. ఏంటి పిలుపు? వాట్ ఈస్ దిస్ కాల్? గాడ్ హెస్ కాల్డ్ యు. ఆయన పిలుస్తున్నాడు అన్నాడు. ఎందుకు పిలిచాడు? ఓ పర్పస్ ఉండాలి కదా. యూ మస్ట్ అండర్స్టాండ్. ఎందుకు వస్తాం? మన పిల్ల ఉంది రామ్ కదా.
మీకు ఈరోజు జూమ్ లో మీకు ఒక మెసేజ్ వచ్చింది, జూమ్ లో మీటింగ్ ఉంది, యు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ జూమ్ మీటింగ్ బికాస్ యు ఆర్ కాల్డ్. ఈ లోకంలో చాలా మందికి ఇన్విటేషన్ వెళ్ళాల, వాళ్ళు రాలేదు. అందుకే ఇన్విటేషన్ వెళ్ళినా కూడా కొంతమంది రాలేదు. పిలుపుకి అందరూ లోబడతారని నేను చెప్పాను. పౌలు అందుకే అంటాడు, దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు నేను ఒక విజన్, నేను ఒక పరలోక దర్శనాన్ని నేను చూశాను, దేవుడు నన్ను పిలిచాడు, నేను ఆ దర్శనానికి అవిధేయుణ్ణి కాక అంటున్నాడు. పౌలు క్లియర్ రాసి, నేను అవిధేయత చూపలేదు అంటున్నాడు. అంటే ఛాన్స్ ఉంది. దేవుడు ఇచ్చిన పిలుపుకి ఒక వ్యక్తి అవిధేయుడిగా అవడానికి ఛాన్స్. దీని చాయిస్. దేవుడు బలవంతంగా ఎవరిని పిలుచుకోడు. మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చిందండి, జాబ్ లో జాయిన్ అవ్వమని గవర్నమెంట్ నుంచి మీకు ఎంప్లాయ్మెంట్ ఏమంటాం జాయినింగ్ ఆర్డర్ వచ్చింది, పిలిచారు వాళ్ళు. స్టిల్ యూ హ్యావ్ చాయిస్ వెదర్ టు జాయిన్ ఆర్ నాట్. ఒక కంపెనీ నుంచి మీకు పిలుపు వచ్చింది, కాల్ లెటర్, మీరు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు, మీ ఇష్టం. చాయిస్ ఉంది మనకి. ఏంటిది పిలుపు? పరిశుద్ధమైన పిలుపు. ఎందుకు పిలిచాడు దేవుడు? మనందరి పట్ల పిలుపు ప్రధానంగా రెండు ఉన్నాయి. ప్రైమరీ కాల్ ఏంటంటే టు సర్వ్ హిమ్, టు వర్షిప్ హిమ్, టు నో హిమ్, ఆయన్ని ఎరగటం, ఆయన్ని చూడటం, ఆయన్ని ప్రేమించడం, ఆయన్ని సేవించడం. మరియా ఆయన పాదాల దగ్గర పాదములు ముద్దు పెట్టుకొని కన్నీటితో ఆయన ఆరాధిస్తుంది. దట్ ఈస్ ద ప్రైమరీ కాల్ అన్నమాట. ఆయన ప్రేమించడం ఈజ్ ద ప్రైమరీ కాల్. ఇక్కడ ఉన్న అందరికీ ఇవ్వబడిన ప్రధానమైన పిలుపు అది. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఇట్స్ అ మ్యాండేట్ అనమాట క్రైస్తవులు. అందులో నుంచి ఓకే, ఆయన ప్రేమలో నుంచి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా నేను ప్రేమిస్తున్నాను. టెండ్ మై షీప్, ఫీడ్ మై షీప్, టేక్ కేర్ ఆఫ్ మై షీప్. అందులో నుంచి ఒక పరిచర్య వస్తుంది. ప్రేమించకుండా నీ పరిచర్య ఇవ్వడు దేవుడు. ఐ టెల్ యు ట్రూత్. ద పిలుపు అనేది ఎలా, పిలుపు పరిచర్య ఎలా మారుతుంది అంటే, ఈ ప్రేమ, ఈ పిలుపు 100% నేను ఆయన ప్రేమించేవాడిని అయితేనే ఆయన నాకు పని చెప్పగలడు. ఎంతమంది ఉన్నారు కదా, నేను అందరికి పని చెప్పలేను. నేను ధైర్యంగా ఒక పని చేయమని, ఎందుకంటే మీరు ఏమైనా బాధపడతారేమో, అలా ఉండదు. ఇప్పుడు గుడి వల్ల ఏమన్నా పని వస్తే డైరెక్ట్ ఫోన్ చేస్తా, జాషువా నాకు పని చేసి పెట్టు, నాకు ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఐ నో దట్ హీ లవ్స్ మీ. ఆయనకి నాకు మధ్యన ఒక ప్రేమ సంబంధం ఉంది. నేను ఒక పని చెప్పినా వీడు చేస్తాడు అని నాకు ఒక నమ్మకం ఉన్నప్పుడు నేను అతనికి ఒక కమాండ్మెంట్, ఒక పని ఇవ్వడానికి ధైర్యం వహిస్తాను. దేవుడు కూడా అందుకే ఎవరిని వాడుకుంటాడు తెలుసా? యెషయా 66లో చూస్తాం, ఎవడు నీ మాట విని వణకునో వాన్నే నేను దృష్టి ఉంచుతున్నాను. దేనికి దృష్టి ఉంచుతున్నాడు? కాంటెక్స్ట్ ఏంటి అక్కడ? ఆయన మందిర నిర్మాణం కోసం, ఆయన రాజ్యము వ్యాప్తి చెందిన భూమి మీద ఆయన రాజ్య స్థాపన కొరకు, సీయోను స్థాపన కొరకు, నూతన యెరూషలేము స్థాపించబడి అందరిని వాడుకోడు ఆయన. ఇప్పుడు నేను నీకు ఒక పని చెప్పాను, నువ్వు చేయలేదు. ఓకే, ఒకసారి చెప్పాను నువ్వు చేయలేదు, 2 సార్లు చెప్పాను నువ్వు చేయలేదు, నా మాట లెక్కలేదు అనుకో, చెప్పండి. కెన్ యూ ఎక్స్పెక్ట్ మీ అగైన్ టు సే సంథింగ్ థర్డ్ టైం? నేను చెప్పాను చేయలేను. దేవుడు ఒక మాట, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ఎవరితో ఒక మాట మాట్లాడితే, ఎవరితో ఆయన మాట తీసివేయబడకూడదు, ఆయనకు అగౌరవం, అవమానం జరగకూడదు. ఈ లోకంలో ఒక రాజే చప్పట్లు కొడతాడు, ఎవరు అక్కడ అనగానే వాడు గడగడలాడుతూ, ఓ చిత్తం ప్రభు అని వాడు గడగడలాడుతూ వింటాడు. ఈ లోకంలో ఒక రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయన ఒక మాట ఒక వ్యక్తికి చెప్తే వాడు వినలేదు అంటే ఆయనకి ఎంతో భయంకరమైన డిసానరింగ్ అనమాట. ఆయన చాలా డిసానర్ గా ఫీల్ అవుతాడు ఆయన. అందుకే ఆయన తొందరపడి ఎవరికి పని చెప్పాడు. ఆయనకు నమ్మకం కుదరాలి, ఓకే ఈ బిడ్డ నాకు చేస్తాడు నా మాట. ఆ ట్రస్ట్ పౌల్ అందుకే అంటాడు, హీ కన్సిడర్డ్ మీ ఫెయిత్ఫుల్ అండ్ పుట్ మీ ఇన్ ద సర్వీస్. పౌలు నమ్మకమైన వాడిగా దేవుడు ఎంచి అతనికి ఈ యొక్క సర్వీస్ లో పెట్టాడంట. ఆయనకి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఆయన మాట విని వణికే లోబడే తత్వం అన్నమాట. అభిషేకం కూడా ఏమైందంటే అంచులంచులుగా పెరిగింది, డిఫరెంట్ లెవెల్స్ లోకి పెరిగిపోతూ ఉంటది. వారిని ఏం చేస్తారంటే అభిషేకించిన తర్వాత ఒక పాయింట్ తర్వాత చూడండి, దావీదుని అభిషేకించిన తర్వాత మరలా రాజుగా ఆర్డైన్ చేయడానికి ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది. ఈ అభిషేకాన్ని, ఈ పిలుపుని నమ్మకంగా కొనసాగుతూ ఉండగా, అంటే రక్షణ వచ్చిన దగ్గర నుంచి నాకు 10 సంవత్సరాలు పట్టింది నేను సేవలోకి రావడానికి. నేను రక్షించబడిన తర్వాత
ఎగ్జాక్ట్గా 10+ years పట్టింది. అప్పుడు దేవుడు నన్ను సేవలో పెట్టాడు. ముందు ఎందుకు పెట్టలేదు నన్ను? ముందే దేవుడు పిలవలేదు నన్ను. పిలుపు ఉంది కానీ యాక్చువల్లీ పెట్టడానికి టైం పట్టింది నాకు. ప్రాబబ్లీ హీ టెస్టెడ్, నన్ను టెస్ట్ చేసేయడమో, లేకపోతే పరీక్షించడమో, లేకపోతే నన్ను మరి ఐ డోంట్ నో. ఆయన ఇంత సమయం తర్వాత నన్ను తీసుకొచ్చి కమ్ ఆన్, నౌ యు ఆర్ చోజన్ ఫర్ దిస్. అందుకే పిలుపు నిశ్చయం చేసుకోవాలి. పిలుపు కాల్ మస్ట్ బి చోజన్, కాల్ చోజన్ గా మారాలి. 1 పేతురు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. మంచి ప్రశ్న అడిగారు. 2 పేతురు 1వ అధ్యాయము, 2 పేతురు 1వ అధ్యాయము 11వ వచనం. మీ అందువలన 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. పిలుపును ఏర్పాటును ఏం చేయాలంట? నిశ్చయం చేసుకోవాలి. మేక్ సర్టన్, మేక్ ష్యూర్ దట్ యు ఆర్ కాల్డ్. అది గ్రాంటెడ్ గా, అంటే గ్రాంట్ చేయబడాలి అనమాట, సీల్ చేయబడాలి. చాలా మంది ఈ స్టార్టింగ్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ మధ్యలో ఎగిరిపోతా ఉంటారు. సెకండ్ స్టేజ్ రాలేదు. దెర్ ఇస్ ఎ పీరియడ్, ఏమంటాము ఎంప్లాయ్మెంట్ లో కూడా ఒక పీరియడ్ ఉంటుంది. స్టార్టింగ్ లో ఏమంటారు దాన్ని? ట్రైనింగ్ పీరియడ్ అని అంటారు. ప్రొబేషన్ పీరియడ్. ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్నంత మాత్రం వాడికి జాబ్ వచ్చిందని కాదు. ప్రొబేషన్ కంప్లీట్ చేసుకోవాలి. 3.5 years యేసుప్రభు తనతో దగ్గర పెట్టుకున్నాడు. 3.5 years ఒక ఎగిరిపోయాడు. చూడండి, సాధకం స్థిరం చేసుకోవాలన్నమాట. మేక్ సర్టన్, నిశ్చయం చేసుకున్న తర్వాత అది కూడా ఎండ్ కాదు. మళ్ళీ చూడండి, 30 years నేను సేవకు వచ్చాను కదా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇక్కడ నుంచి అంటిల్ ద లాస్ట్ బ్రెత్ నేను ఫెయిత్ఫుల్ గా ఉండాలి. కాల్డ్, చోజన్, ఫెయిత్ఫుల్, 3 stages ఉన్నాయి. కాల్డ్, మనందరినీ పిలిచాడు దేవుడు. కొద్దిమంది రెస్పాండ్ అవుతారు, కొద్దిమంది అవ్వరు. పిలిచిన అందరూ రెస్పాండ్ అవుతారు నేను అనుకోండి. మళ్ళీ అందరూ రెస్పాండ్ అవ్వరు, పట్టించుకోవడం ఆయన కాల్. హూ కేర్స్ అన్నట్టుగా ఉంటారు. దేవుడు మాట్లాడతాడు, కామ్ అయిపోతాడు. యోబులు అంటున్నాడు, దేవుడు ఒక మారు మాట్లాడను, 2 సార్లు మాట్లాడను, ఫినిష్. సమ్ పీపుల్ దే డోంట్ కేర్ అన్నమాట. ధనవంతుడు యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా. యేసుప్రభువు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి మొత్తం క్లియర్ చేసుకొని నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఏమర్థమైంది? హీ వుడ్ బికమ్ ద నెక్స్ట్ అపోస్టల్ ఇన్ ప్లేస్ ఆఫ్ జూడాస్. దేవుడు తెలుసు జూడా వెళ్ళిపోతాడు. జూడా స్థానంలో వీడిని ఆల్రెడీ ఆయన రిజర్వ్ లో పెట్టుకుంటున్నాడు. కానీ వీడేం చేశాడు? నో, ఐఎమ్ సారీ, ఐ హ్యావ్ అదర్ ప్రయారిటీస్ టు డూ, ఐ హ్యావ్ అదర్ థింగ్స్ ఇంట్రెస్ట్ టు డూ. నాకు నా ఫ్యామిలీ, నా డబ్బు, నా యొక్క బిజినెస్, నాకు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. నేను నా ఇవన్నీ విడిచిపెట్టి నేను సేవించడం, దేశ దిమ్మర్లా తిరగటం, లేకపోతే నీ సేవకుడు రోడ్ల మీద తిరగటం, నో. హీ పేడ్ నో అటెన్షన్ అనమాట. జస్ట్ ఇమాజిన్, అట్లా ఎంతకాలం బతుకుంటాడు? పరలోకానికి వెళ్ళాడో నరకానికి వెళ్ళాడో నాకు తెలియదు. సరే, నరకానికి వెళ్తే ఇంక అంతకన్నా దరిద్రం ఇంకోటి, దౌర్భాగ్యం. సరే, పరలోకానికి వెళ్ళాడు అనుకున్నాను, తర్వాత రక్షించబడి. కానీ ఏం మిస్ అయిపోయాడు తను? అతను మీట్ అయితే మన పరలోకంలో ఏం చెప్తాడు అతను? ఇటర్నల్ గా రిగ్రెట్ ఉంటుంది. అయ్యో, నా ప్రభు నన్ను పిలిచాడు ఆ రోజు. ఎవరిని పిలవాల? అపోస్తలుని ఎలా పిలిచాడో ఎగ్జాక్ట్ గా అదే పిలుపుతో ఇతన్ని పిలిచాడు. నేను వెంబడించు. ఎవరితో ఆయనకి ఆ మాట? యవనస్తుడితో, ధనవంతుని యవనస్తుడితో అన్నాడు. ఏం చేశాడు? పిలుపుని ఏం చేశాడు అతను? రిజెక్ట్ చేశాడు, డిసొబేడ్. కొద్దిమంది ఒబే చేస్తారు, బట్ దాన్ని అందులో నిలుపుకోరు అనమాట. క్యాజువల్ గా ఉంటారు, ఆ అనాయింటింగ్ కోల్పోతారు. సౌల్ కేసు ఫర్ ఎగ్జాంపుల్. సౌల్ అభిషేకం విత్ ఇన్ 2 years లో హీ లాస్ట్ హిస్ కాల్. 2 years లో హోలీ స్పిరిట్ లెఫ్ట్ హిమ్, హీ లాస్ట్ హిస్ అనాయింటింగ్. నెక్స్ట్ 38 years చనిపోయాడు. దట్ ఈస్ అనదర్ కేస్. పిలుపు నిశ్చయం కూడా చేసుకోలేదు ఇతను. ఇంకో కేసు తీసుకుంటే అన్ఫెయిత్ఫుల్ గా ఉండటం, చివరి దాకా ఫెయిత్ఫుల్ గా ఉండకపోవడం. ప్రకటన గ్రంథంలో యేసుప్రభు వారితో కలిసి ఫైట్ చేసింది ఎవరో తెలుసా? ఒక 3 పదాలు అక్కడ రాయబడి. ప్రకటన గ్రంథం ఒక్కసారి
19 లోనా? The called, chosen, faithful అని ఎవరన్నా తీస్తే నాకు చూపించండి అక్కడ. 17-14 అన్నారు. 17-14 యా. విక్టరీ ఫర్ ద ల్యాంబ్ అని రాయబడిన టైటిల్. దీస్ విల్ వేజ్ వార్ అగేన్స్ట్ ద lamb and the lamb will overcome them because he is Lord of the lords and King of kings and those who are with him are చూడండి ఏముంది అక్కడ చదవండి ఎవరైనా. తనతో కూడా ఉండిన వారు వాళ్ళు ఏమని చదవండి 14 ఎవరైనా చదవండి ఒకసారి. These will wage war against the Lamb, and the Lamb will overcome them, because he is Lord of lords and King of kings, and those who are with him are the called and chosen. Slow ఒక్కొక్కటి. They are first the called and second, chosen and third, faithful. They are called, పిలువబడిన వారు, chosen, kept into the service. Okay, ordained చేశాడు దేవుడు. Third thing, and they are faithful. And immediately మీకు డౌట్ రావచ్చు, నేను మరి is it talking about full time ministry in honest? ఇక్కడ చాలా మంది మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. నాట్ నెసెసరీలీ ఫుల్ టైం వర్క్. ఫుల్ టైం వర్క్ చేయాల్సిన పని కాదు. అందరూ దేవుడు ఫుల్ టైం పిల్లవాడు. 5-fold మినిస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత గిఫ్ట్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్, హెల్ప్స్ ఉన్నాయి బైబిల్లో. ఆయన ఎందుకంటే ఒక్కసారి దయచేసి ఈ మాట చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. For the equipping of the saints for the work of service అని రాయబడింది అక్కడ. To the building up of the body of Christ. ఇంగ్లీష్ 11-12 ఎవరు మీరు చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ఆయన క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కల వారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను కొందరిని చాలు. ఇక్కడ చూస్తే మీరు 5-fold మినిస్ట్రీ చూసిన తర్వాత ఎందుకు దేవుడు ఏర్పాటు చేస్తారంటే 12వ వచనం ఇంగ్లీష్ లో రాయబడింది. ఫర్ ద ఎక్విపింగ్ ఆఫ్ ద సెయింట్స్ అండ్ ద చర్చ్ అండ్ సెయింట్స్ అంటే దేనికోసము? ఫర్ ద వర్క్ ఆఫ్ సర్వీస్ టు ద బిల్డింగ్ అప్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క మందిర నిర్మాణం జరగడం కోసము. అది ఎవరి పని? అది విశ్వాసులందరి పని. నెహెమ్యా ఒక పని పూనుకున్నాడు. నెహెమ్యా పోతే ఎవరెవరు తెలుసా? నెహెమ్యా గ్రంథంలో సార్ బాగుంది సార్, ఎన్నో వచ్చాం సార్ అది? నెహెమ్యా గ్రంథము 4th chapter last verse. 4th chapter last verse చదవండి ఒకసారి ఎవరైనా. Please read someone. ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారవారు గాని ఊదుకొనుటకు తప్ప మరి దేవునికి మా వస్త్రములను తీసివేయలేదు. ఎవరు ఉన్నారంట? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. తన బంధువులు, తన పారావారు, తనతో పనిచేస్తున్న వాళ్ళు, తన ఫ్రెండ్స్, ఎవ్రీవన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీబిల్డింగ్ ద వాల్ అండ్ టెంపుల్. ఎంత బిజీగా ఉన్నారంటే వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి తీసే సమయం తప్ప అసలు వాళ్ళకి అసలు కంప్లీట్ ఇన్వాల్వ్ అయిపోయినారు దేవుని మందిర నిర్మాణంలో.
అంటే రేపొద్దున యాక్చువల్గా మనం దేవుడిని ఫేస్ చేయాలి. యాక్చువల్గా అడుగుతాడు దేవుడు, మనము నేను నీకు ఇచ్చినవన్నీ దేనికోసం ఇచ్చాను? అసలు తెలుసా మీకు ఒక విషయం? అసలు మనం పిలిచిన పిలుపు, అసలు మనం ఎందుకు బతుకుతున్నాము, మనకి ఎందుకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఎందుకు గాలి పీల్చుకుంటున్నాము, ఎందుకు సామర్థ్యం కలిగిస్తాడు, ఈరోజు ₹1 సంపాదిస్తున్నాము, చదివిస్తున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, ఇవన్నీ ఎందుకోసము? ఇస్ ఇట్ టు బిల్డ్ అవర్ ఓన్ హోమ్స్? నా ఇల్లుని కట్టుకోవడానికి, లేదా నా ఫ్యామిలీని నేను పోషించుకోవడానికి అనుకుంటున్నాం మనం? నో, దట్ ఈస్ అ సెల్ఫిష్నెస్, దట్ ఈస్ అ పర్సనల్ అంబిషన్. మొత్తం బూడిదలో కాలిపోతుంది చెప్తున్నాను మీకు. ఎప్పుడైతే మనం ప్రభువు కోసం డైరెక్ట్ చేస్తామో అప్పుడు అవన్నీ కూడా వాల్యుబుల్ థింగ్స్ గా మారిపోతుంది, నిలుస్తే పరలోకంలో మనకి. ఈరోజు మధ్యాహ్నము FFBB వాళ్ళ బుక్ లో కొన్ని కోట్స్ కిరణ్ చదువుతా ఉన్నాడు. ఫినాన్సెస్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటి అందులో వాళ్ళు రాశారంట, మన టైత్ దేవునికి ఇవ్వకపోతే సీరియస్ గా నీ యొక్క బేసిక్ ఫెయిత్ ఈజ్ క్వశ్చనబుల్ అంట. అసలు యు ఆర్ నిజంగా నువ్వు విశ్వాసం ఉన్నావో లేదో పరీక్షించుకో అంటాడంట. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఉద్యోగం నుంచి ఒక 10వ భాగం దేవునికి తీసి ఇవ్వడానికి మనకు కష్టమైతే, ఇవ్వట్లేదు అంటే అసలు సీరియస్ గా నీకు ఫెయిత్ ఉందో లేదో పరీక్షించుకో అంటాడంట. సరే, అది ఆ టెస్ట్ పాస్ అయ్యి టైత్ క్యాల్కులేట్ చేసుకొని టైత్ ఇస్తున్నాను అనుకోండి దేవునికి, దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఓల్డ్ కవెనెంట్ టెస్ట్ పాస్ అవ్వలేదు. ఇంకా గ్రేస్ అనేది యేసుక్రీస్తు వారి ద్వారా ధారాళంగా ప్రవహిస్తున్న ఆ కృపాధారము నువ్వు అనుభవించడానికి అర్థం కాలేదు. ఇంకా యు ఆర్ స్టిల్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్ లోనే, ఆ లా కిందనే ఇంకా క్యాలిక్యులేట్ గానే ఉన్నాను నేను దేవుని విషయంలో. న్యూ కవెనెంట్ లో నిజంగా యేసుక్రీస్తు వారి గ్రేస్ నేను ఎంజాయ్ చేశాను, నేను అనుభవించాను, క్రీస్తు నాకు తెలుసు అనే గుర్తు ఏంటంటే ఇట్ ఈస్ షో ఇన్ అవర్ గివింగ్ అంటాడంట. నేను చదవలేదు, కిరణ్ వాజ్ టెలింగ్ మీ. ఎంత ట్రూ అనిపించింది నాకు. పీపుల్ ఆర్ బికమింగ్ సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫిష్నెస్, పర్సనల్ అంబిషన్స్, పర్సనల్ building our own name, own families. What about the kingdom of God? సువార్త ప్రకటించబడిని కోట్ల మంది నశించిపోతున్నారు. సువార్త లేదు వారికి. $3,500 తీసుకొని ఒక సేవకుడు తన కుటుంబాన్ని తీసుకొని నార్త్ ఇండియాలో మిషన్స్ కి వెళ్తా ఉన్నారు. ఎంతో తెలుసు వాళ్ళకి ఇచ్చేది? $3,500 వాళ్ళకి నెలకి. దాంతో వాడు నెలంతా పోషించుకోవాలి. చర్చ్ ఉన్నది అక్కడ సపోర్ట్ చేయడానికి. ఎలా పోషించబడతాడు? చేతగా వెళ్తున్నాడు అనుకున్నారా? ఇక్కడ ఉంటే వాచ్మెన్ గా ఉండొచ్చు, కనీసం 10,000 15,000 వస్తాయి కనీసం వాచ్మెన్ గా ఉంటే. ఇక్కడ ఉంటే ఏ చిన్న జాబ్ చేసుకున్నా కనీసం 10,000 15,000 వచ్చే జాబ్స్ ఉన్నాయి. చేయలేక కాదు వాళ్ళు, చేతగా కాదు, లేకపోతే డబ్బు కోసం కాదు వాళ్ళు. ఈరోజు ఒక స్టాటిస్టిక్స్ ప్రకారము చర్చెస్ ఉన్న ప్రాంతాల్లో మనీ జనరేట్ అవుతుంటే 90% ఆఫ్ ద చర్చ్ మనీ ఈస్ అగైన్ యూస్డ్ ఫర్ ద చర్చెస్ ఓన్లీ. అన్రిచ్డ్ గా ఉపయోగపడట్లా. ఈరోజు ఒక చర్చికి డబ్బులు వస్తే దాన్ని వాడు చర్చ్ కట్టుకోవడానికి వాడుకుంటున్నాడు, సిమెంట్ కి, కాంక్రీట్ కి, బిల్డింగ్ కి వాడుకుంటున్నాడు, ఫర్నిచర్ కి, సౌండ్ సిస్టమ్ కి వాడుతున్నాడు. లక్షలు చర్చికి బిల్డింగ్స్ కట్టుకుంటున్నారు. మృతమైన డెడ్ స్టోన్స్ కి స్పెండ్ చేస్తాడు తప్ప సువార్తకి ₹1 పెట్టాలని ఆలోచన ఎవరికి లేదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది. మీరు హగ్గేలో రాస్తాం మేము కదా, హంసతులిక ఏదో పదం వాడతాడు అక్కడ. ఏమండి గుర్చేయండి ఎవరైనా? మీరు సరంబి వేసిన ఇళ్లలో మీరు కాపురం ఉంటున్నారు. మీ ఇళ్ళని ఒకసారి చూడండి ఎంత ఉందో. కానీ దేవుని మందిరం, దేవుని రాజ్యము ఎలా కుంటుపడుతూ ఉందో. ఒక్కసారి నార్త్ ఇండియా వైపు జస్ట్ నిర్మల్ దాట వెళ్తే మనకి హృదయం హార్ట్ బ్రేక్ అవ్వాల్సిన అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే అంటాను, ఐ ఛాలెంజ్ యూ పీపుల్, కమ్ టు దట్ ప్లేస్ అండ్ ఒక్కసారి విజిట్ చేసి చూడాలి. ఇక్కడ కూర్చుంటే మనకు తెలియదు అసలు. సో ఏమవుతుంది అసలు, ఏమైపోతుంది చర్చ్ పరిస్థితి, డైరెక్షన్ ఎటు వెళ్ళిపోతుంది? దుఃఖం, ఆశ్చర్యం కలుగుతుంది అసలు. సో చోజన్, పిలువబడ్డాం, అందరం పిలువబడ్డాం. అందుకే రాయబడింది పరిశుద్ధమైన పిలుపు ఇది. ఈ పిలుపు ఏంటంటే ఆయన సామ్రాజ్యం కట్టాలి, ఆయన నామము
మహిమపరచబడాలి, విస్తరించబడాలి, ఆయన రాజ్యం కట్టబడాలి, అది అడ్వాన్స్ అవ్వాలి ముందుకి. ఆయన రోజు వెతుకుతున్నాడు, కొద్దిమంది నమ్మకమైన వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. ఆయనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు సంఘ పరిస్థితిని, దుస్థితిని చూస్తే ఆయనకి ఆశ్చర్యం కలుగుతూ ఉండొచ్చు బహుశా. ఇదే పరిస్థితి 1000 సంవత్సరాల నుంచి పరిస్థితి ఇలానే కనపడతా ఉంది. సో అలా 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 రాశారండి ఎంఫిబి వాళ్ళు. ఒకసారి ఎగ్జామిన్ చేసుకున్నాము ప్రియులారా. మనకున్న సమయము, మనకున్న వనరులు, లేదా మనకున్న దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. ఎట్లా దేనికి డైరెక్ట్ చేస్తున్నాం, దేనికోసం మనం వాటిని వినియోగపరుస్తున్నాం? దేవుని కోసము కనుక మనం దాన్ని మారిస్తే ఎంత అద్భుతంగా దేవుడు బ్లెస్ చేశారంటే, ఆయన కోసం చేసే ఏదైనా ఒక రూపాయి కానీ, ఒక నిమిషం సమయం కానీ, ఒక చెమట బిందువు కూడా, ఒక కన్నీటి బిందువు కూడా ఆయన దానికి ఒక ట్రెషర్ లాగా ఫీల్ అవుతాడు. దాన్ని భద్రపరుస్తాడు. 100 times, 10,000 times ఆయన మనకి తిరిగి దయచేస్తాడు. సో పిలిచాడు, యేసుక్రీస్తు శరీరంలో మన భాగమే, అభిషేకించాడు. కానీ అభిషేకాన్ని నిలుపుకునే వాళ్ళు ఎంతమంది? దాన్ని సార్థకం చోజన్కి వచ్చే వాళ్ళు ఎంతమంది? ఇంకా తర్వాత నమ్మకంగా ఉండేది ఎంతమంది? దయచేసి చిలుకూరుపేటలో మాట్లాడిన 2 సెషన్స్ ఉన్నాయి, వినండి దయచేసి. దేవుని వేసి అర్థం చేసుకుని ప్రయత్నించండి. నిజంగా వినకపోతే మనం పాపం చేసినట్టే కూడా. దేవుని వాక్యాన్ని మనం వినకపోతే అర్థం కాదు మనకి ఏమవుతుందో. బబులోని కడుతున్నారు ఈరోజు అందరూ కూడా. వాళ్ళ మోటివ్స్ అన్ని అర్థం చేసుకోండి, అర్థమవుతుంది మనకి ఎలా ఉందో పరిస్థితి. బబులోన్ వారికి ఒక నేమ్ కావాలి, ఒక పేరు కావాలి, వాళ్ళకి ఒక సామ్రాజ్యాన్ని కట్టుకుంటూ వెళ్తున్నారు. సంఘమే కాదు, పాస్టరే కాదు, ఇండివిజువల్స్ గా కూడా ఒక కుటుంబాలు బాబులోని కట్టుకుంటా ఉన్నారు ఈరోజు అందరూ కూడా. బాబులోన్ ఏమైందంటే కన్ఫ్యూజన్ వస్తుంది. దేవుడు ఒక పాయింట్ వరకు అనుమతిస్తాడు బాబులోని కట్టడాన్ని, గుర్తుపెట్టుకోండి. ఇమ్మీడియట్ గా స్టార్టింగ్ లో దేవుడు దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. కొద్ది కాలం అనుమతించాడు. నిమ్రోద్దు అందరితో పరివారంతో టకటకటగా చాలా పెద్ద కట్టాడు, చుట్టానికి చాలా హైట్ కట్టాడు. దేవుడే ఆశ్చర్యపోయి చూద్దాం రా వాళ్ళు ఏది కడుతున్నారంట, పెద్దది కట్టారంట అని దేవుడే చూడటానికి ఆశ్చర్యపోయి వచ్చాడు. దేవుణ్ణే రప్పించేంత సుందరంగా ఒకరు కట్టుకోవచ్చు తన ఇల్లుని, తన సంఘాన్ని, తన శక్తి, తన కొరకు, తన యొక్క నామం కొరకు, ఘనత కొరకు. ఒక్క దెబ్బకి, ఒక్క రోజులో తారుమారు చేస్తాడు దేవుడు. ఒకే రోజు, ఒక్క క్షణంలో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఈరోజు బాబులోన్ ఎక్కడుందో తెలియదు, ఆ టవర్ ఎక్కడుందో తెలియదు, ఆ సిటీ ఎక్కడుందో తెలియదు. రెవల్యూషన్ మీరు చూస్తారు, అయ్యో బబులోన్ కూలిపోయాను, బబులోన్ 3 times ద గ్రేట్ సిటీ ఫెల్ కర్స్డ్, వో అంటూ ది బాబులోన్ రాయబడింది. నిజానికి హల్లెలూయా అనే పదం మనం వాడతాం ఎక్కువగా. హల్లెలూయా అని ఇప్పుడు వాడే పదం కాదు యాక్చువల్లీ, స్ట్రిక్ట్లీ స్పీకింగ్. హల్లెలూయా అనే పదం ఎప్పుడు వాడారంటే బైబిల్లో తెలుసా మీకు విషయం? బబులోను కూలిపోయింది అన్న వార్త వచ్చినప్పుడు పరలోకంలో హల్లెలూయా అన్నారు వాళ్ళు. ఈ లోకంలో బబులోను కూలకుండా బబులోను కట్టుకుంటూ హల్లెలూయా అంటే అసలు మీనింగ్లెస్. హల్లెలూయా అన్న పదానికి అర్థం ఏంటంటే, ఎప్పుడు వాడాల్సిన పదం అంటే బబులోను కూలినప్పుడే నా హృదయంలో, నా ఇంట్లో బబులోను కూలాలి, యెరూషలేము కట్టబడాలి. యెరూషలేము కట్టబడడానికి కావాలి నెహెమ్యా తన పరివారంతో ముందుకు రావాలి. దే సాక్రిఫిషియల్ గివింగ్ అవసరం. నార్త్ ఇండియాలో ఐ టెల్ యు చర్చ్ లక్షల బైబిల్స్ పంచాలి, ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు ఆశ్చర్యం, దుఃఖం కలుగుతా ఉంది. మొన్న వెళ్తే కానీ గ్రౌండ్ రియాలిటీ నాకు అర్థం కాలేదు. మిలియన్స్ ఆఫ్ గోండు ప్రజలు ఉన్నారు అక్కడ, ఆ ట్రైబల్ పీపుల్. హైవే నుంచి కొన్ని కిలోమీటర్ లోపలికి వెళ్తే ఈ గోండు తెగవారు ఉన్నారు. దిస్ ఇస్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైబ్. అది మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అండ్ నో బడీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు థింక్ చేస్తారు? ఒక్కడు కూడా థింక్ చేయట్లేదు. ఏంటి పరిస్థితి? ఓకే, నాకు దుఃఖం, ఆశ్చర్యం, వేదన, బాధ అన్నీ కలుగుతున్నాయి. నాకు కోపం కూడా వస్తుంది కొన్నిసార్లు. మన చర్చ చూసుకోవడానికి కోపం వస్తుంది నాకు. వేరే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఐ టాక్ అబౌట్ మై చర్చ్. ఒక్కొక్కరు కమిట్మెంట్ తీసుకోవాలి. ఒక్కొక్కరు దేవుని కోసం, ఇదిగో నేను ఎన్ని బైబిల్స్ స్పాన్సర్ చేస్తాను, ఒక్కొక్కరు ఎన్ని బైబిల్స్ ఇన్ని ఇస్తాను నేను. ఎక్కడ మిషనరీస్ ఉన్నారు 3,500 రూపాయలతో ఫ్యామిలీస్తో అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? నార్త్ ఇండియాలో సేవ చేస్తున్నారు. నేను ఒక మిషనరీ, నేను దత్తత తీసుకుంటాను, నాకు వచ్చే ₹1,00,000 సాలరీ. చాలా మందికి చాలా డబ్బులు వస్తాయని తెలిసిన, చాలా మందికి హై సాలరీస్ ఉండొచ్చు. ఒక్క 3,500 తీసి నేను పక్కన పెడతాను.
ఇదిగో ఈ బీహార్లో ఈ సేవకు నేను ఇస్తాను, ముందుకు రండి మీరు ఆశ కలిగి. అలా నేను దేవుడిని ప్రేరేపిస్తాను, నేను ఇస్తాను ఒక మిషనరీకి, నేను వాళ్ళ అడ్రస్ వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి పంపండి డైరెక్ట్. వేరే మిడిల్ మ్యాన్ కూడా అవసరం లేదు. దేవుని రాజ్యంలో ఎంతో కొంత మనం పాలు పొందాలి. దేవుని బిడ్డలుగా అది మన బాధ్యత కూడా ఉంది. పిలుపు ఉంది, అందరికీ ఉంది పిలుపున్న తర్వాత దాన్ని మనం ముందు కొనసాగాల్సిన బాధ్యత కూడా ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి నేను ప్రార్థన పెడతాను, ఎంతమంది వస్తారు? ఒకరోజు పెడతాం. ఓన్లీ నార్త్ ఇండియా సువార్త కోసము, సేవ కోసం వారానికి ఒకరోజు 2 గంటలు నేను ఒక చోట, ఈరోజు నేను మాట్లాడాను పీటర్తో, ప్లేస్ తీసుకొని ప్రేయర్ పిలుస్తాను. ఎంతమంది వస్తారో చూస్తాను. అడుగుదాం, కన్నీరు కారద్దాం. ప్రభా నాకు కళ్ళు నీళ్ళు లేవు, నాకు హృదయం పాషాణం అయిపోయింది, నాకు బ్రేక్ చేయండి ఆయన, కంటికి నీళ్ళు ఇవ్వండి అని ప్రార్థన చేద్దాం. వి విల్ క్రై బిఫోర్ గాడ్. ఏ విధంగా అడగండి దేవుని, ఒక్కొక్కరు ప్రభు నేను ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు? దేవుని ఒక్కొక్కరు అడిగితే దేవుడు నీకేదో ప్రేరేపణ ఇస్తాడు. ఏదో ఒక చిన్న ప్రేరేపణ. రోజుకి ₹1 పక్కన పెట్టండి, పోనీ నాకు ఇవ్వద్దు, ఏ వ్యక్తులకి ఇవ్వద్దు, నేను చెప్పిన అకౌంట్లో వేసాను మీరు డైరెక్ట్ గా. చర్చికి ఇవ్వద్దు మీరు డబ్బులు, మాకు ఇవ్వద్దు. ఓకే, విత్తువాడికి దేవుడు ఎంతైనా విత్తనం దయచేస్తాడు. లక్షల బైబుల్స్ వెళ్ళాలి అటువైపు. ఒక మిషన్ మనం దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు మన ద్వారా. నార్త్ ఇండియాలో స్లోగా దేవుడు మొదలు పెడుతున్నాడు. అందులో యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్. దేవుడిని అడగండి అన్న, మీరు అడగొచ్చు అన్న, ఏం చేద్దాం, ఏం చేయమంటారు నన్ను, నేను ఏ విధంగా, రండి నాతో పాటు స్వస్థత వరం కోసం ప్రార్థన చేయండి. నేను ఒక బ్రదర్ చెప్పాను, అతనికి స్వస్థ వరం ఉందంటగా నాకు సెన్స్ చేశాను. బ్రదర్ నువ్వు నాతో పాటు రావాలి, నేను సువార్త ప్రకటించిన తర్వాత మనం నిలబడితే రోగులు రావాలి, రోగులు ప్రార్థన చేస్తుంటే రోగులకి స్వస్థత జరగాలి. దేవుడు నాతో ఒక మాట చూపించాను నేను మీకు. రోమపత్రిక 15వ అధ్యాయము 21వ అధ్యాయం అనుకుంటా. రోమపత్రిక 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను. ఎన్నున్నాయి చూసారు అక్కడ? గురుతులు, మహత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు. ఎందుకు అడగకూడదు మనం? అడగండి దయచేసి, మీరు అందరు ప్రభుని అడగండి. లార్డ్ గివ్ మీ ది గిఫ్ట్ ఆఫ్ ఏమంటాము, మిరకిల్స్ ఇవ్వండి ప్రభు, నాకు అన్యులు చూడాలి. గోల్ ఏంటి ఇక్కడ? అన్ని జనులు చూడాలి, మహిమను చూడాలి. స్వస్థత వరం ఇవ్వండి ప్రభువు, నేను సువార్త ప్రకటించాను, నేను శ్రీరామ్తో వెళ్తాను, వీళ్ళ టీంతో నేను వెళ్తాను. 2-3 రోజులు సెలవు పెట్టుకోండి, రండి. ఏమైతుంది? నామవరంలో 2 days గాస్పెల్ మీటింగ్స్ దేవుడు డోర్ ఓపెన్ చేశాడు. మిరకిల్స్ జరగాలి, అద్భుతాలు జరగాలి. మన మహిమ మన గోల్ కోసం కాదు, అక్కడ దేవుని సువార్త, బైబిల్స్ స్ప్రెడ్ అవ్వాలి. ఐ టెల్ యూ, నాకు క్లారిటీ లేదు, దేవుడు ఎలా ఏం చేయబోతున్నాడు నాకేం తెలియట్లేదు, కన్ఫ్యూజన్ ఉంది నాకు కూడా. కానీ నాకు ఆశ ఉంది. మై చర్చ్, నాకు సంఘం అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. నార్త్ ఇండియాలో ఆ స్టాటిస్టిక్స్ చూస్తే మీరు అది చూసి కూడా మనకు దుఃఖము, ఏడుపు రాలేదంటే సీరియస్ గా మనం దేవుని బిడ్డలమా కాదని పరీక్షించుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. యేసుప్రభు 12 ఏళ్ల వయసులో ఏమంటాడు తెలుసు? నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా అంటున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 he had a desire for the kingdom, for his father's name. రోషం వచ్చింది ఆయనకి, ఆయన నామము దూషించబడతా ఉంటే, మందిరంలో వ్యాపారం జరుగుతూ ఉంటే. సో నేను మీ ముందు ఒక సవాల్ పెడతాను, ఏంటంటే దయచేసి కొద్దిసేపు రోజు ప్రార్థన చేయండి. ఏమనంటే, ప్రభు నేనేం చేయాలి, నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నేను మిస్ అవ్వకూడదు, నా లైఫ్ లో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకూడదు నీ చిత్తం చేయకుండా, లేకపోతే యూస్లెస్ గా నేను ఉండకూడదు రాజ్యంలో. లార్డ్ రెస్టోర్ మీ, ఫర్ గాడ్ విల్ ఫర్గివ్, హి విల్ రెస్టోర్. నిన్ను ఎలాగ వాడుకుంటాడంటే ఎలాగైనా వాడుకోగలుగుతావు. నీకు ఆశ ఉండాలి, కానీ ఏ విధంగా హి విల్ గిఫ్ట్ యూ విత్ హిస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత, వరాల చేత నింపగలడు. నేను ఇందా చెప్పాను, ఇఫ్ యు ఆర్ ఎ సింగర్, నువ్వు పాట పాడుతుంటే, గిటార్ ప్లే చేస్తుంటే, నోరు తెరిస్తే జనాలు హృదయాలు బద్దలైపోతాయి. ఒక పాటతో నువ్వు 1000 మందిని రక్షించగలుగుతావు. తెలుసా నీకు ఆ విషయం? దావీదు జస్ట్ మ్యూజిక్ ప్లే చేస్తుంటే దేహాలు వెళ్ళిపోతా ఉన్నాయి, బికాస్ హి వాజ్ అనాయింటెడ్. అనాయింటింగ్ అడుగుదాం ప్రభుని. ప్రభు నన్ను అభిషేకించండి, ఆయన నా బిడ్డలను అభిషేకించి, నా కుటుంబాన్ని అభిషేకించండి.
ఎంతో కొంత నేనేం చేయాలి చెప్పండి. దేవుడు ప్రేయర్ చేసినప్పుడు ఆయన నేను ప్రేరేపిస్తున్న అంశం ఏదైనా ఉంటే నీలో ప్రే అన్నాడు అనుకోండి, దేవుడు శ్రీధర్ గురించి ప్రేయర్ చేయండి, ప్రేయర్ చేయ నా గురించి, లేదా నిర్మల్ గురించి ప్రేయర్ చేయం, నార్త్ ఇండియా గురించి ప్రేయర్ చేయమంటే 5 నిమిషాలు పెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. వీక్లీ 1 గంట 2 గంటలు ఈ యొక్క మిషన్స్ కోసము ప్రార్థన చేయాలని తలంపు నేను కలిగి ఉన్నా. ప్రభుత్వం అయితే ఇక్కడ కుతుబ్ లోపల ఒక ప్లేస్ లో వీక్లీ 1 రోజు ఈవినింగ్ టైంలో 1 గంట 2 గంటలు ప్రార్థన గడపాలని ఆశ ఉన్నారు. మీరు రాగలిగిన వాళ్ళందరూ ఫిజికల్ గా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. రాలేని వారు జూమ్ లో ఆ టైంలో మాతో పాటు జాయిన్ అవ్వండి. వి విల్ ప్రే. ఫస్ట్ ప్రేయర్ తో స్టార్ట్ చేద్దాం. ఇనిషియల్ గా అందరం కలిసి ప్రే చేద్దాం. దేవుడు మనకు స్పష్టత, క్లారిటీ ఇస్తాడు. ఇంకా మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తున్నా అవన్నీ రాసుకోండి, రాసి నాకు తెలియపరచండి. అని నాకు ఇట్లా అనిపిస్తుంది, ఐ విల్ కన్సిడర్ దెమ్, ఐ విల్ వాల్యూ యువర్ సజెషన్స్, యువర్ ఏమంటాం ఇన్పుట్. మీరు మీ యొక్క ప్రేరేపణ అన్ని నేను చాలా జాగ్రత్తగా కన్సిడర్ చేస్తాను. రాను దినాల్లో మనము ఈ విధంగా కలిసి ముందుకెళ్ళాలి, యునైట్ అవ్వాలి. దయచేసి అందరం ఏక మనసు కలిగి ప్రార్థనా పూర్వకంగా రాను దినాల్లో ఈ గొప్ప పరిచర్యలో మీరందరూ పాలిభాగస్తులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచండి. తండ్రి పరిశుద్ధుడాన్ని పాల్సిందికి వస్తున్నాను ఆయన. నా ప్రభువా, నా తండ్రి, మీరు మమ్మల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచారు. మా కొరకు ప్రాణం పెట్టి గొప్ప రక్షణ మీరు మాకు ఇచ్చారు. ఎంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేయకూడదు. నా తండ్రి నాయన, మా పట్ల ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక ఉద్దేశము మీరు కలిగి ఉన్నారు మా జీవితాల్లో నాయన. మేము ఆ చిత్తాన్ని, ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రణాళికను మేము కోల్పోకూడదు. నా తండ్రి క్షమించండి. మా పర్సనల్ లైఫ్ లో కానీ, మా కుటుంబంలో కానీ, మా సంఘంలో కానీ ఒకవేళ బబులోను కట్టబడినట్లయితే కూల్చేయమని క్షమని ప్రార్థన చేస్తున్నాను. Lord Father, break it down, destroy it, oh Father God, curse it, oh Father. Confusion తీసుకురమని ప్రార్థన చేస్తున్నాను. Let Jerusalem be built, rebuilt it again, oh Father God. Restore it, oh Father God. నెహెమ్యా, ఇజ్రాయెల్ నాయన, జెరుబ్బాబెల్ లాంటి వాళ్ళు, డేనియల్ లాంటి నాయన ప్రార్థనా పరులు మీరు ఇదిగో ఈ సంఘం నుంచి లేపమని నేను ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, ప్రార్థించే ప్రార్థన వీరులు మీరు లేపండి. ఉపవాసం ఉండే కృప మాకు దయచేయండి ఆయన. ఒక విజన్ నేను మేము కలిగి ఉండాలి. డ్రీమ్ నాయన, యవనస్తులు దర్శనం కలిగి ఉండాలని మీరు మాట్లాడుతున్నారు. వృద్ధులు కళలు కనాలని మీరు మాట్లాడుతున్నారు. మాకు మంచి కళను దయచేయండి. యెరూషలేము కట్టబడటం, సీయోను స్థాపించబడటం నాయన, మా రాజులకు రారాజు మన సింహాసనం అధిష్ఠించడం, నీ నామము మహిమపరచబడటం నాయన. సాతాను యొక్క చీకటి అంధకార సంబంధమైన శక్తుల నుంచి, ప్రభావం నుంచి, అతని బంధకం నుంచి నీ ప్రజలు విడిపించబడడం మేము కళ్ళారా చూడాలి. నా తండ్రి నాయన, తండ్రి క్షమించండి క్షమించండి నాయన. మేము ఇదిగో సెల్ఫిష్లీ అంబిషియస్ గా పర్సనల్ ఇంట్రెస్ట్ కలిగిన ఒకవేళ స్వార్థపరులుగా నాయన మేము ఉన్నట్లయితే క్షమాపణ ఇచ్చున్నాను తండ్రి. నా తండ్రి, నువ్వు మాకు ఇచ్చినవన్నీ నీవి కాదా నాయన. మా బ్రతుకులు నీవి నాయన. ఇదిగో ఈ క్షణమున మేము సరెండర్ చేస్తూ ఉన్నాం. మా ప్రాణాత్మ శరీరంలో నాయన మీరు మాకు ఇచ్చినవన్నిటిని ఇదిగో నీ పాదం ఎదుట మేము సరెండర్ చేస్తున్నాం నాయన. నీళ్ళ వల్లే పారబోస్తున్నాము నా తండ్రి నాయన. మమ్మల్ని మీరు వాడుకునండి, మమ్మల్ని బలపరచండి, క్షమించండి నా తండ్రి. ఒక రివైవల్ నాయన మా సంఘంలో తీసుకురండి. నీ పరిశుద్ధ అగ్నిని కుమ్మరించండి నా ప్రభువ. చెత్త కొయ్యకాలు నాయన, పనికిరాని విషయాలు కాల్చివేమని నేను ప్రార్థన చేస్తున్నాను. పవిత్రపరచండి నాయన, పరిశుద్ధపరచండి నా తండ్రి. మా విశ్వాసం నిలబెట్టండి నాయన. స్థిరమైన నేను నిరీక్షణ మాకు దయచేయండి నా ప్రభువ. మాకు యూనిటీని దయచేయండి ఆయన. ఏక మనసును, ఏక తాత్పర్యమును దయచేయండి నా తండ్రి. ఒక్కొక్కరినిగా మీరు దర్శించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. తండ్రి, ఒక గ్లాసుడు నా నీళ్లు కూడా వృధా కాదని మీరు చెప్పారు. నా తండ్రి నాయన, మీరు ఎంతగా విలువిస్తున్నారు నాయన. నీ బిడ్డలు పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్న వారు ఉన్నారు, వారు ఇంకా చేస్తున్నారు. వారిని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి నా తండ్రి. ఇదిగో నీ రాజ్యం కట్టబడాలి నా ప్రభువ. నా ఎంతో మంది మిషనరీస్ నా ప్రభువ. నా ఇదిగో ప్రాణాన్ని లెక్క చేయకుండా సాక్రిఫిషియల్ గా కుటుంబాలతో నాయన మరి నార్త్ ఇండియాలో నీ సేవ చేస్తున్నారు, తన మిషన్స్ లో ఉన్నారు నాయన. వారిని బలపరచండి, దీవించి ఆశీర్వదించండి నాయన. వారిని మీరు నాయన వారికి తోడుగా ఉండండి, ప్రతి అవసరం తీర్చండి. ఇంకా అనేక మంది మిషనరీస్ లేపండి నాయన. రైస్ అప్ మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్ లార్డ్ ఫ్రమ్ అవర్ చర్చ్ ఆఫ్ ఫాదర్ గాడ్. రోషం కలిగి నడుము కట్టుకుని ఆయన అదిగో ఆ యొక్క పర్వతంలో ఎక్కుటకు ఆయన స్వార్థం తీసుకుని వెళ్ళటానికి మాకు సిద్ధ మనసును మాకు దయచేయండి. సమాధానమే జోడు స్వార్థనే నేను జోడు మేము తగిలించుకోవడానికి సహాయం దయచేయండి లార్డ్ జీసస్. మాకు నిజంగా తెలియదు, మాకేం అర్థం కావట్లేదు, కన్ఫ్యూషన్ గా ఉంది మాకు క్లారిటీ లేదు నాయన. మాకేమి ఇచ్చే పాలు పోవట్లేదు.
యెహోషాపాతు అన్నట్లుగా మేము కూడా ఈ రోజు నీ వైపు ఎదురు చూస్తున్నాం నాయన. ఇదిగో మౌనంగా నీ పాదం మీద పడి ఉన్నాం నా తండ్రి. అయ్యా నాయన మాకు ఆలోచన చెప్పండి, జ్ఞానం దయచేయండి అయ్యా తండ్రి. మా కళ్ళు తెరవండి నాయన. నీ ప్రార్థన అయ్యా భారమును, ఆత్మల భారమును అయ్యా నీ రాజ్య భారం మా హృదయాల్లో నింపండి నాయన. అయ్యా క్షమించండి. సెల్ఫ్ రైచియస్నెస్ కాదు, ప్రైడ్ కాదు, మా సొంత పనులు కాదు నాయన. నీ చిత్తము, నీ ఉద్దేశము, నీవు చెప్పినట్లుగా నాయన మేము చేయాలి నాయన. అట్టి కృప మా అందరికీ దయచేయండి నా తండ్రి. ఈ వాక్యం విన్న ఈ సమయంలో ఈ సభాసంలో నా సహోదరి సహోదరుని బిడ్డలందరినీ ఈరోజు ఒక నూతనమైన ఒక ఫ్రెష్ అనాయింటింగ్ రిలీజ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి హృదయాలు తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. లెట్ ద హార్ట్స్ బి ఫాదర్ సెట్ అప్ ఫాదర్ ఆన్ ఫైర్ మాస్టర్ గా అయ్యా నైనా. వి మే అబ్లేస్ ఫర్ యూ మాస్టర్ గా నైనా. మా హృదయాలు మండించమని నేను ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. నాయన చచ్చిన నిద్రించిన స్థితిలో నాయన మేము ఉన్నాం, క్షమాపణ వచ్చినాను. మమ్మల్ని మేలుకొల్పండి, లేవనెత్తండి తండ్రి నాయన. ఉజ్జీవింపచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక నూతనమైన కార్యం ఈ రోజు మా సంఘంలో మీరు మొదలుపెట్టి జరిగించి ముందుకు తీసుకెళ్ళమని ప్రభువా. మా ముందు ద్వారము సరళం చేయమని, మార్గము సరళం చేసి ద్వారాలు తెరవమని, ప్రతి అవసరం యేసుక్రీస్తు మహిమ ఐశ్వర్యంలో మీరు తీర్చబోతున్నందుకు స్తోత్రాలు. కనికరం చూపండి ఆయన. బ్లెస్ all of my brothers and sisters, Lord. Use each one of us, oh God, for thy glory. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.